భాగవతం శ్రీ భాగవతం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మా వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. ఒకసారి అందరం కలిసి చెప్దాం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోభితు ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సీతావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవాయ వైకుంఠాయ. వాసుదేవాయ రామచంద్రాయ. వాసుదేవాయ రామచంద్రాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, మన కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శ్రీనివాస గుట్ట అంటారా దీన్ని, ఈ గుట్ట దగ్గర గత 3 సంవత్సరాలుగా మనం శ్రీమద్ భాగవతాన్ని శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి దంపతుల చొరవతో ఇక్కడ చక్కగా చేస్తున్నాం. ఇక్కడ కరపాత్ర స్వామి, ఎందరో మహానుభావులు, ఎందరో సన్యాసులు ఇక్కడ దీక్షలు చేసి, ఎన్నో పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేసి అన్నదానాలు జరిపిన స్థానం. అలాంటి స్థానంలో ఇక్కడ కూర్చుని కాసేపు ఈ వాతావరణంలో గాలి పీల్చడం, సిద్ధపురుషుడు ఉన్నటువంటి స్థానంలో ఉండడం వల్ల ఆ సిద్ధి కొంచెమన్నా మనకి వస్తుంది. సిద్ధి కలిగితే ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. అందుకే వినాయకుడికి 2 భార్యలు. ఎవరెవరు? సిద్ధి, బుద్ధి. నిజానికి అది ఆయన కోసం కాదు, మన కోసం. మనకు ఉండాలి. మనిషికి బుద్ధి ఉంటే సిద్ధి కలుగుతుంది, సిద్ధి వస్తే బుద్ధి వస్తుంది. అందువల్ల అటువంటి గొప్ప స్థానం. ఈ స్థానంలో ఒక 7 రోజుల పాటు సప్తాహ కార్యక్రమం చేసుకునే ఒక అవకాశాన్ని మనకు కలిగించారు. ఏదో కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కథ ఈ కథ కంటే ఏది మనం చెప్పుకోవడం వల్ల మన జన్మ చరితార్థమవుతుందో దాన్ని మనం చెప్పుకోవడం చాలా చాలా ముఖ్యం. అందులోనూ కాలం కూడా చాలా అద్భుతమైన కాలం. గత సంవత్సరం, అటు సంవత్సరం కూడా కార్తీక మాసంలో చేసాం. ఈసారి కార్తీక మాసంలో మనకి సమయం కుదరడ, మార్గశీర్ష మాసం వచ్చింది. అయితే నిజానికి సౌరమానం ప్రకారం ఇంకా తమిళనాడులో కార్తీకమే. ఇప్పుడు మనం కార్తీకంలో ఉన్నట్టే భావించవచ్చు. కానీ మనం చాంద్రమానం కనుక ఎక్కువ పాటిస్తాం. ఇది మార్గశీర్షం చాలా విశేషమైనది. కృష్ణ పరమాత్మ కూడా ఈ మాసం తానే అని చెప్పుకున్నాడు. మాసానాం మార్గశీర్షోహం. ఇందాక మన వేద గురువు గారు చక్కగా చెప్పారు. తిథి చాలా గొప్పది. కృష్ణ పరమాత్మ ఉండేటువంటి స్థానాలు చెప్పారు. సందర్భం వస్తుంది, రేపు మళ్ళీ చెప్తాను నేను కూడా. ద్వాదశి తిథి కూడా చెప్పారు, నిన్న ఏకాదశి. ఎన్ని అద్భుతమైనటువంటి విశేషాలు కలిగిందో ఇందాక మనం విన్నాం. కైసిక ఏకాదశి అంటారు, అలాగే ఈరోజు కైసిక ద్వాదశి అంటారు. ఏకాదశి నాడు ముఖ్యంగా
చేయాల్సిన పనులు కొన్ని చేయాలి అని శాస్త్రం చెప్తోంది. ఏకాదశ్యాం కర్తవ్యం భోజనద్వయం అన్నారు. ఏం చెప్పారు? భోజనద్వయం. అంటే ఏకాదశి రోజు ఏం చేయమన్నారు? భోజనద్వయం అనగానే ఒక ఆయన అన్నాడు, ఓ 2 పూట్ల భోజనం చేయమన్నారా, పదండర్రా తిందాం అన్నాడు. అక్కడ అర్థం అది కాదు. సంస్కృతంలో భో అంటే అయ్యా అని అర్థం, ఓ జనులారా అని అర్థం. భో కాస్త గ్యాప్ ఇచ్చి జనాహ, భో జనాహ, ఓ జనులారా ఏకాదశ్యాం కర్తవ్యం ద్వయం అని చెప్పారు. 2 చెయ్యాలి. ఏమిటండి ఆ 2 అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం ఒకటి, రాత్రవు జాగరణం కృత్వా, రాత్రి జాగారం చేయడం అనేది ఒకటి. ఈ 2 చాలా ప్రధానం. అందుకే జ్ఞానతోవా అజ్ఞానతోవా, తెలిసి చేసినా తెలియక చేసినా ఏకాదశి రోజు కోపం వచ్చి అన్నం మానేసాం అనుకోండి, అది మంచి ఫలమే, చాలా గొప్పది. ఏదో కోపం వచ్చింది ఇంటి ఆయన మీద, నేను తిన్నపో అన్నారు, ఏకాదశి ఫలం వచ్చేస్తుంది భోజనం చేయకపోతే. అందుకే మా గురువుగారు చిన్నజీవస్వామి ఎప్పుడేం చెప్తారంటే, ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య కోపం వస్తే ఆ కోపం వచ్చే రోజు ఏది ఏకాదశి రోజు పెట్టుకోండి, ఆ రోజు ఏం తినకండి. ఇప్పుడు ఫాదర్స్ డే, మదర్స్ డే ఒకరోజు పెట్టుకుంటారు కదా, అలాగే నిరాహార దీక్షలు చేసే డే ఒకటి పెట్టుకుంటే అది ఏకాదశి అయితే భగవద్ అనుగ్రహం ఇట్టే వస్తుందండి. కొంతమంది రాత్రిపూట నిద్రపోకుండా ఉంటారు. ఆ అలవాటు కనుక ఉన్నట్లయితే మిగిలిన రోజులంతా మాట్లాడుకునే భావనలన్నీ కట్ చేసేసి అన్నీ మాట్లాడడం, ఏకాదశి రాత్రి అంతా మాట్లాడండి, జాగారం ఉండండి, ఏదో రకంగా జాగారం ఉన్నా చాలు. చూడండి, కోపం వచ్చి మానేసినా వాడికి ఫలం కలుగుతుంది. ఏదో సినిమాలు చూస్తూనో ఎవరితోనో మాట్లాడుతూనో రాత్రంతా జాగారం చేస్తే అలా చేసినా ఏకాదశి ఫలం కలుగుతుంది. కానీ ప్రేమతో చేస్తే ఇంకెంత కలుగుతుందో ఆలోచించండి. నిజంగా కృష్ణుడి కోసమే ఉపవాసం ఉంటే ఏకాదశి ఆ ఫలం వేరు, వీడే లభిస్తాడు మనకి. రాత్రి జాగారం కూడా, అబ్బా మెలకుగా ఉండాల్సి వస్తుందండి, చస్తున్నానండి అనకుండా రాత్రిపూట కృష్ణనామం చెప్తూ గోవింద భజనలు చేస్తూ, ఉపన్యాసాలు మాత్రం చెప్పొద్దండి రాత్రిపూట. పగటిపూటే గుర్రులు పెట్టి నిద్రపోతున్నప్పుడు రాత్రిపూటే కుర్చీ తన్ని మరీ నిద్రపోతారండి కదండి. అందుకని రాత్రిపూట ఉపన్యాసాల కంటే నాట్యం చేస్తూ భజనలు చేసామనుకోండి, నిద్ర రమ్మన్నా రాదు. వస్తుందా? చేసి చూడాలి, ఎప్పుడన్నా చేద్దామా? ఏకాదశి చాలా విశేషంట. అలాంటి ఏకాదశి గానం చేసి ఒక ఆయన తరించాడు, నంపాడువాన్, ఇందాక చెప్పారు కదా. ఆయన పాడిన గానం కైశిక గానం అంటారు. చూడండి, పరమాత్మని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి బ్రాహ్మడే అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక ఋషీశ్వరుడైతేనో లేదా ఉత్తమ వంశంలో పుడితేనో అని అనుకోవడం తప్పు. ఎవరైనా సరే భగవద్ అనుగ్రహాన్ని పొందొచ్చు, ఏ వంశం వాడైనా సరే భగవద్ అనుగ్రహాన్ని పొందొచ్చు. ఈ మాట పరమాత్మ చెప్పాడు. భగవద్భక్తి ఉంటే చాలండి. అలాంటి వాడిని ఏమని పిలవాలి? ఏకాంతి అని పిలవాలట. ఏమని పిలవాలి? ఏకాంతి వ్యపదేష్టవ్య నైవ గ్రామ కులాదిభి. వాడిని ఫలానా గ్రామం వాడు, ఫలానా కులం వాడని పిలవకూడదు. అదేరా కరీంనగర్ వాడురా, వీడు ఆంధ్ర వాడురా, వీడు తెలంగాణ వాడురా, ఇలా ప్రాంతంతో భగవద్భక్తుల్ని చెప్పద్దు. చెప్పచ్చా? చెప్పాడు పరమాత్మ. నైవ గ్రామ కులాదిభి, వాడి చేత వాడిని సూచించకూడదు. ఫలానా కులం వాడరా అని కూడా అనకూడదట. ఇది నియమం. మరి ఏమని పిలవాలి సార్? ఏకాంతి వ్యపదేష్టవ్య, అతన్ని ఏకాంతి అని పిలవాలి. అంత గొప్ప నామధేయం ఇచ్చారు. ఏమన్నా అతను ఏ కులమైనా పర్వాలేదా? ఎవరైనా పర్వాలా, భగవద్భక్తి ఉంటే చాలు.
తస్మై దేయంతతో గ్రాహ్యం సచ పూజ్య యదాహి అహం అన్నాడు కృష్ణుడు. ఏమన్నాడు పరమాత్మ? అతను ఎవరికైనా ఏమైనా ఇస్తే తీసుకోవచ్చు, అతనికి వెళ్ళి అందరూ సమర్పించవచ్చు, పండ్లు ఏవో ఒకటి వస్త్రాలు సమర్పించండి. అలాగే అతను పూజ్యుడు, ఆరాధించ తగినవాడు. ఎలా నన్ను ఆరాధిస్తారో అలా అతన్ని ఆరాధించవచ్చు. చూడండి ఎంత బాగా చెప్పారు. అందువల్ల భగవద్ అనుగ్రహం పొందడానికి కులంతో ప్రసక్తి లేదు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి భగవద్భక్తుల కథలన్నీ ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. అలాంటి మహాభక్తుడు ఒక ఆయన నంపాడువాన్ అంటే చాలా తక్కువ కులంలో పుట్టిన ఆయన భగవంతుడి గోపురం చూస్తూ పాడతాడు తప్ప ఆలయ ప్రవేశం కూడా అతనికి లేదర్హత. ఆ రోజుల్లో ఆలయంలోకి రావద్దు అని నియమం ఉండేది. ఎందుకని వాళ్ళు ఏ రోజు పడితే ఆ రోజు అన్నీ తింటూ త్రాగుతూ ఉంటారు. ఈ రోజంటే ఆదివారానికి పరిమితం చేశారు. ఆ రోజుల్లో రోజు అలా ఉండేవారు. వారు ఎక్కువ శ్రమిస్తూ ఉండేవాళ్ళు పంటలు పండించడం కోసం. వాళ్ళే ఎక్కువ లోపలికి వెళ్ళకుండా స్నానాదులు చేసి వెళ్తుండేవారట. ఎప్పుడన్నా నిజానికి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. స్నానం ఆచరించి శుచిగా వెళ్ళొచ్చు. అవే బట్టలతో మనం ఇళ్లలోకి వెళ్ళాం కదా. అలా ఆ రోజుల్లో నియమాలు ఎక్కువ కనుక వాళ్ళు బయటే ఉండేవారు. దర్శనం చక్కగా పెరుమాళ్ళ సేవించుకునేవారు, వెళ్ళిపోతుండేవారు. అతను అలా కైసిక గానంతో భగవంతునికి సమర్పించడానికి వెళ్ళే దారి తప్పి పాపం వేరే దారి గుండా వెళ్ళాడు. అది చీకటి పడిపోయింది, అర్ధరాత్రి. అక్కడే చెట్టు మీద ఆకలితో నకనకలాడే ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నట్టండి. వాడు చూశాడు, ఓ నేను తినేస్తా అన్నాడు. ఒరే నాయన తిందు కానీ, ఈరోజు చాలా మంచి ఏకాదశి, వెళ్ళేసి దేవుడికి పాటలు పాడి వచ్చేస్తాను రా అబ్బాయి, నువ్వు వస్తావో రావో నాకు తెలియదు, నేను తినేస్తా, ఒట్టేసి చెప్తున్నానని ప్రమాణాలు వేస్తాడు. చాలా పెద్ద కథ అనుకోండి. అందులో చాలా అందమైనటువంటి ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తాడు. ఆ ప్రతిజ్ఞలో ఒక ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా అండి? ఆ ప్రతిజ్ఞకి ఆ బ్రహ్మరాక్షసుడు కూడా నీరు గారిపోయాట. ఏమిటి ఆ ప్రతిజ్ఞ? ఆ ప్రతిజ్ఞలు చదివితే ఏవి చేయొచ్చో ఏవి చేయకూడదో అన్నీ అందులో ఉన్నాయి. ఈరోజు మానవులు చేసే దుర్మార్గాలన్నీ అందులో ఉన్నాయి. అందులో చెప్తాడు ఆయన, ఎవరైతే సాక్షాత్తు పరంధాముడైన నారాయణుడితో సమానం ఈ దైవం అని చెప్తారో అలాంటి వాళ్ళు వెళ్ళే నరకానికి నేను వెళ్తానయా, ఒట్టేసి చెప్తున్నా. నేను కనుక రాకపోతే భరత శపథాలు ఎలా ఉన్నాయో అలా శపథాలండి. ఆ శపథం చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మరాక్షసుడు అనుకున్నాడు, ఓ వీడెవడో చాలా గొప్పవాడే, సరే వెళ్ళరా అన్నట్టండి. ఆయన గానం చేసి పొద్దునే తెల్లవారుజామున వస్తుంటే చూసేట ఊరినాయన వీడేవాడు ఆ పరమాత్మని గానం చేసి వస్తున్నాయండి, నేను సామాన్యుడు కాదు. వచ్చిన తర్వాత రా నన్ను ఆరగించన్నట్ట. వామో నీలాంటి భక్తుడిని తింటే నేను గత జన్మలో వేదం చదివేటటువంటి విప్రుణ్ణి యజ్ఞం చేసేటప్పుడు కొంత లోపం చేయడం వల్ల నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం వచ్చింది. ఇప్పుడు నిన్ను తింటే మళ్ళీ నేను ఏ రాక్షసత్వం నాకు ప్రాప్తిస్తుందో నేను ముట్టుకోను. మరేం కావాలి చెప్పు, నువ్వు రాత్రంతా పాడిన పాటల ఫలం నాకు ఇచ్చి అన్నట. నా దగ్గర ఎక్కడుందా? పాటలు పాడటం నా వంతు, అది కృష్ణార్పణం అని ఎప్పుడూ ఆయనకి ఇచ్చేసానే, నా దగ్గర లేదా? లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, సంకల్పం చెప్పి ఈ బ్రహ్మరాక్షసుడికి నేను ధారపోస్తున్నాను అని పాటలు నాకు ఇచ్చి, నా దగ్గర లేదా? పోనీ ఆ పాటల ఫలం ఏదో అది నాకు ఇవ్వు. పాటల ఫలం కూడా నేను తీసుకున్నాయా? లోకంలో చాలామంది ఒక పూజ చేస్తే ఈ పూజకి ఫలం నాకు కలగాలని కోరుకుంటారు. పాటలు పాడాను కానీ ఈ పాటల వల్ల నాకేదో రావాలని నేను చేయలేదు, ఆ ఫలం కూడా ఆయనకే ఇచ్చేసాను అన్నట్టు. అలా కాదు. మరి ఇప్పుడేం చేయాలి? ఇలా సంవాదం చేస్తుండగానే ఆ బ్రహ్మరాక్షసులకు ఉన్నటువంటి రాక్షసత్వం పోయి ఉత్తమగతి కలిగింది అని చెప్తారు. అందుకే ఇది మోక్షదా, మోక్షేకాదశి అని కూడా పిలుస్తారు. నిజానికి మోక్షేకాదశి మనకి రాబోతుంది, మళ్ళీ వస్తుంది.
ముక్కోటి ఏకాదశి, అది మోక్ష ఏకాదశి. ఇది రాక్షసత్వాన్ని కూడా నిర్మూలింపజేసేది అనమాట. అలాంటి గొప్ప ఏకాదశి. ఆ ఏకాదశి అయిన తర్వాత ఈ ద్వాదశి కూడా చాలా విశేషమైన ద్వాదశి అనమాట. రాత్రి ఉపవాసం ఉన్న తర్వాత పొద్దున్నే సూర్యోదయం అవడానికి ముందే ద్వాదశి పారాయణ చేస్తారు. ఆ పారాయణ చేసే వాళ్ళంతా ఎవరంటే ఫలం కావాలని కోరుకునే వాళ్ళు. మనకి ద్వాదశ పారాయణ ఏంటంటే పెరుమాళ తులసి తీర్థమే. అందుకే మా మాధవి గారు తీర్థగోష్ఠి తర్వాత చేద్దామా ప్రవచనం అయ్యాక అన్నాం. అనగానే ఆవిడ అన్నారు, వదిలేండి స్వామి ఇప్పుడు ఇచ్చేయండి అన్నారు. దానివల్ల ఏమిటి అనిపించిందంటే, నాకు కూడా ఈరోజు ద్వాదశి కదా, పాపం ఏం తినకుండా ఎందుకు అట్టి పెట్టడం, తీర్థం ఇస్తే తిన్నట్టే కదా. సలిల భక్షణంబు సమ్మతంబు అంటారు, నీళ్ళు తాగిన ఆహారం తిన్నట్టే. సరే, అటువంటి గొప్ప రోజు నుంచి మనం ఒక 7 రోజుల పాటు భాగవత కథని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే మాకు గత సంవత్సరం మీ అందరికీ చెప్పాను, గుర్తుండి ఉండాలి. మొత్తం 12 స్కందాలు కింద మీద పడి చదువుకునే కంటే ప్రతి సంవత్సరం రావాలి కదా. నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటారా, గత సంవత్సరం విన్నాగా మళ్ళీ అవే కథల్లే ఎందుకు అనుకోకుండా, మీకు నాకు బోరు కొట్టకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కంధం తీసుకుందాం. ఓ పుష్కర కాలం అవుతుంది, అంటే పుష్కరం అంటే 12 ఏళ్ళు. అందుకని ఈ సంవత్సరం మొదటి స్కంధం ఆరంభిద్దాం. ఆరంభించి 12 సంవత్సరాలు 12 స్కంధాలు చేసి ఇక్కడ పెద్ద యాగమో ఏమో ఏం జరిపిస్తారో పెరుమాళ్ళు చేద్దాం అలాగా అని గత సంవత్సరం చెప్పాం. అందరూ కూడా ఓం అంటూ చేతులు ఎత్తారు. మరి ఈ సంవత్సరం అందుకోసమని పుష్పం కూడా వేశాడండి కృష్ణుడు, చాలా అద్భుతం. బోల్ రాధా కృష్ణ భగవానికి. చూడండి, కృష్ణ పరమాత్మ పువ్వు వేశాడంటే తథాస్తు అనమాట. ఆయన కూడా ఓం చెప్పాడండి. చూసారా పువ్వు పడింది. అందుకని మొదటి స్కంధం నుంచి అయితే మా స్వామి అన్నారు, స్వామి కథలు ఉంటేనే కదా అందరూ వింటారంటే, ఎవడో వినాలని నాకు అవసరం లేదు, నేను చదువుకుంటున్నా. భాగవతాన్ని ఏం చేస్తున్నా, చదువుకుంటున్నా. ఎంతవరకు అయితే ఎంతవరకు చక్కగా ఒక్కొక్క స్కంధంలో ఏమేమి ఉన్నాయి అనేవి చక్కగా మనం ప్రధానంగా అన్నీ స్పృశిస్తూ చక్కగా వెళ్దాము. మరి అంతరార్థానికి వెళ్ళామనుకోండి, అది అంతరార్థం అవదు, అనర్థం అవుతుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా ఉండదు. అందుకని చక్కగా మంచి మంచి విశేషాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అసలు భాగవతం అంటే ఏమిటి, భాగవత లక్షణం ఏమిటి, ఈ పూట మనం దాన్ని చెప్పుకుందాం, తెలుసుకుందాం. మరి అందుకే మా 3 గంటల సేపు ఉదయం 3 గంటలు సాయంత్రం చెప్పారు. ఎవ్వరు అంతసేపు ఉండరండి. 3 గంటలు కూర్చోబెడితే మూళ్ళు మారిపోతాయి, అవునా. అందుకని చేసే కాసేపు అయినా మంచిగా చేద్దాం. అయిన తర్వాత మీ అందరితో కాసేపు చిన్న వ్యాయామం కూడా చేయిస్తాం. ఎంతసేపు కూర్చున్నారు కదా, మీకు 2 లాభాలు కలగాలి. ఒకటి భగవద్ జ్ఞానం, 2 శారీరక దృఢత్వం. ఈ 2 మనం పొందేలాగా ఈ 4 రోజుల పాటు 7 రోజుల పాటు అటు ప్రవచనం ఇటు శారీరకమైనటువంటి పుష్టి రెండింటిని మనం పొందుదాం చేద్దాం. అందుకోసం మొదటి స్కంధాన్ని మనం ఆరంభించుకుంటున్నాం. ఆరంభించే ముందు అసలు భాగవతం అంటే ఏమిటి, ఎందుకు భాగవతం అని దీన్ని పిలుస్తున్నారో తెలుసుకోవాలి. ఈ భాగవతం ఏం చేస్తుంది, ఈ భాగవత పురాణాన్ని లోకానికి అనుగ్రహించిన మహానుభావుడు శ్రీశుకుడు తన తండ్రి వేదవ్యాసుని ద్వారా నేర్చుకుని దాన్ని లోకానికి అందించాడు. దాన్ని సూతుడు అనే మహానుభావుడు లోకానికి తన శిష్యులందరికీ అందించాడు. ఈ సూత మహర్షికి పేరు ఉగ్రశ్రవుడు అని పేరు. ఏం పేరు? ఉగ్రశ్రవుడు. అంటే 2 రకాల అర్థాలు చెప్తారు. ఆయన ప్రవచనం చెప్తుంటే చెవులు రిక్కించి అందరూ వింటారట. అంటే చెవులు పెద్దవి చేసుకుని వింటారట. చెవులు చాటలు చేసుకుని ఉంటారే, అలాగా అందరూ పెద్దగా చేసుకొని అమ్మో ఎంత బాగా చెప్తున్నారో అని వినేటప్పుడు మనిషి యొక్క సైకాలజీలో ఇలాగే పెట్టి వింటున్నాడు అనుకోండి, వాడు ఏం వింటున్నాడని అర్థం కాదటండి. కొంచెం మెడకాయ అలా తిప్పి కుడిచి అలా పెట్టాడంటే శ్రద్ధతో వింటున్నాడని అర్థం అండి. అలానే మరీ పెట్టకండి, మెడ పట్టేస్తే డేంజర్. బయట చెప్తున్నారు అలా,
అవునా కాదా నాకు తెలియదు. ఒకవేళ కనుక కుడికాలు ఉందనుకోండి, ఇంకా తెలుసుకోవాలని ఆతృత ఉందటండి. కానీ ఎడంకాలు పక్కకి పెట్టేయంటే తొందరగా వెళ్ళిపోదాం అనటండి. ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేద్దాం, కానీ మీరు ఎలా ఉన్నా ముందు వినండి. మన చివరల్లోకి ఆ రసాయనం పోవాలి. కృష్ణ కథలు చక్కగా మనం శ్రవణం చేయాలి. అటువంటి చక్కని కథలు వినటం వల్ల కలిగే లాభం ఏమిటో మనకి మన మొదటి స్కంధంలో చక్కగా చెప్తారు. ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది. భాగవతం మొదటి స్కంధం అధికారి యొక్క స్వరూపాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది? అధికారి ఎవరి భాగవతం చదవడానికి అధికారి, వినడానికి ఎవరు అధికారి? ఎవరు పడితే వాడు వినొచ్చా? ఎవరు పడితే వాళ్ళు భాగవతం చెప్పచ్చునా? చెప్పే అధికారం మనకి లేదు. వినే అధికారం ఉందా లేదా అది కూడా చూద్దాం. ఈ స్కంధంలో అధికారి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. దాన్నే స్వస్వరూపము ఏమంటారు? మన స్వరూపం ఏమిటి, వినేవాడి స్వరూపం ఏమిటి, చెప్పేవారి స్వరూపం ఏమిటి అని మనకి తెలియజేస్తుంది అనమాట. అందువల్ల ఉగ్రశ్రవుడు అంటే ఆయన చెప్తుంటే అందరూ చెవులు రిక్కించుకుని మరీ వింటారట. 2, ఉగ్రశ్రవుడు అంటే ఆయన కూడా భగవత్ కథలని వింటుంటే చెవులు పెద్దవైపోయాడు ఆయనకి. అంటే చెవులు పెద్దవడం అంటే సాగడం అని కాదు, శ్రద్ధతో వినేవాడు. అలా శ్రద్ధతో వింటాడు కనుకే ఆయన పేరు ఉగ్రశ్రవుడు అని పేరు. ఈయన తండ్రికి కూడా పేరు సూతుడనే, కానీ ఆయనకి ఇంకో పేరు ఉంది. ఏం పేరు అంటే ఆయన్ని ఒక అందమైన పేరుతో పిలిచేవారట, రోమహర్షణుడు. ఏం పేరు? రోమహర్షణుడు. ఆయన ప్రవచనం చెప్తున్నప్పుడు వినే వాళ్ళకి రోమాంచనం అయ్యేదట. ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది అంటారు కదండి. ఇప్పుడు రోమాలన్నీ పైకి అలా లేచి నిలబడాలి, అంత బాగా ఆయన ప్రవచనం చెప్పేవాట రోమహర్షణుడు. ఆ రోమహర్షుని యొక్క కుమారుడు కనుకే ఈయన్ని రోమహర్షిణి అని పిలుస్తారు. అటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన చెప్తే కూడా వినేవాళ్ళకు కూడా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఈయనకే కాదు, వాళ్ళకు కూడా. అలా అద్భుతంగా కృష్ణతత్వాన్ని అందరి హృదయాల్లో చొప్పించే గొప్ప మహానుభావుడు ఈ సూతుడు అన్నమాట. ఆ సూతుడు భాగవత కథని సౌనకాది మునులందరికీ చెప్పాడు. సౌనకుడు మొదలైన వాళ్ళు సామాన్యులు కారు, వేదవేత్తలు, ఎన్నో యజ్ఞయాగాది కృతులు చేసిన మహానుభావులు. అలాంటి వాళ్ళు ఈయన దగ్గర వింటున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి భాగవతం అంటే? భాగవతానికి ఉన్న లక్షణం ఏమిటి? లోకంలో చాలామంది భాగవతం అనే పేరుతో ఎన్నో గ్రంథాలను చెప్పేస్తున్నారు. ఇది భాగవతమేనండి, ఇది భాగవతమేనండి అని. కానీ భాగవతం అని దేనికి పేరు? భగవతః ఇదం భాగవతం. భగవంతుని కథల గురించి చెప్తుంది కనుక దాని పేరు భాగవతం. 2, భాగవతానాం ఇదం. భగవద్భక్తుల కథలు చెప్తుంది కనుక దీని పేరు భాగవతం అని పేరు. మరి భాగవతానికి లక్షణం ఏమిటండి? ఏం చేస్తుందండి అంటే కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఈ లోకంలో మనిషి అన్నిటికంటే ఎక్కువ భయపడేది దేనికి అంటే మృత్యువుకి. ఆ మృత్యు ఎవరినైనా కబళించేస్తుందండి. అది ఎలాంటిది? దాని పేరేమిటి? కాలమని పేరిటండి. ఈ కాలం అనేది ఒక మహాసర్పం లాంటిది. అందుకే చూడండి, కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది. చూస్తుండగానే పగలైపోతుంది, చూస్తుండగానే రాత్రి అయిపోతుంది. ఈ పగలు రాత్రి గడిచి 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 మాసాలు సంవత్సరాలు అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు పుట్టి మీరు ఎంతకాలం అయిందండి అంటే ఎవరికి వాళ్ళు 30 ఏళ్ళ వాడు, 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు, ఎవరు నిన్నగాక మొన్న పుట్టానండి అన్నట్టు అనిపిస్తుంది. మీకు చెప్పండి. అప్పుడే పెద్దవాళ్ళం అయిపోయామండి. చూస్తుండగానే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ ప్రపంచంలో
ప్రతి దాని మీద ఒక వ్యామోహాన్ని మనం పెంచుకుంటాం. ఇది నాది, ఇది నాది అని. ఆ వస్తువు దూరం అయితే మనం ఏడుస్తాం, కానీ మనం కూడా అన్నిటికీ దూరం అవుతామని మనకు తెలియదు. అవుతామా? ఓ వ్యక్తి దూరం అయ్యాడని బాధపడుతున్నాడా లేదా? కానీ రేపొద్దున నేను కూడా నా వాళ్ళకి దూరం అవుతాను కదా అనేది ఉండాలి కదా. నిజానికి ఏ మనిషికైనా నేను పర్మనెంట్ కాదు అనుకున్నప్పుడు ఈ లోకంలో ఏ వస్తువు నాతో శాశ్వతమనే భావన వాడికి ఉండదు. ఉంటుందా? నేనే ఇక్కడ శాశ్వతం కాదు, ఇక నేను ఆర్జించేవన్నీ నాతో ఎంతకాలం ఉంటాయి? వచ్చేవన్నీ ఎంతకాలం ఉండవు, పోతూనే ఉంటాయి. పోయేదానికోసం ఎందుకు ఏడవాలి? పోయేది వచ్చే రాగానే ఎందుకు నేను ఎగిరి గంతులేయాలి? కొన్ని క్షణకాలం ఉంటాయి, కొన్ని సంవత్సర కాలాలు ఉంటాయి. అయిన తర్వాత అన్నీ వదిలిపెట్టి పోతున్నాయి కదా. మనతో వచ్చేది అందుకే దేహ బంధువులు మనతో రారు. ఆర్జించిన విత్తం మనతో రాదు, ఆర్జించిన ధర్మమే మనతో వస్తుంది. అందుకే ధర్మం కూరు, ధర్మాన్ని ఆర్జించండి, ధర్మాన్ని ఆర్జించండి. ధర్మాన్ని సంపాదించాలా వద్దా అండి? ఎలా సంపాదించాలి ధర్మాన్ని? మీకు డబ్బు కావాలంటే పని చేస్తే డబ్బు వస్తుంది. ధర్మం ఎలా వస్తుందండి? ధర్మం రావాలంటే కర్మ చేయి, కర్మ కూరు. కర్మను ఎవరు ఆచరిస్తారో వాడి దగ్గరికి ధర్మం వస్తుంది. ధర్మం అంటే ఏదండి? కృష్ణం ధర్మం సనాతనం. సాక్షాత్తు భగవంతులే మూర్తి భవించిన ధర్మం. రామాయణం చూసినా ధర్మస్వరూపం ఎవరంటే రామో విగ్రహవాన్ ధర్మ అని ఓ రాక్షసులు మారీచుడు చెప్పాడు. రాముడేనండి మూర్తి భవించిన ధర్మం అని. మరి ఎవరండి ఈ ధర్మం అంటే? భారతంలో వాళ్ళేం చెప్పారు? కృష్ణం ధర్మం సనాతనం అని ఋషులు చెప్పారు, సామాన్యులు కారండి చెప్పింది. అందువల్ల ధర్మాన్ని ఆర్జనం చేయాలి. చెయ్యి ధర్మార్జన, ఇది మనకి చెప్తుంది శాస్త్రం. మరి ఈ ధర్మాన్ని మనం ఆర్జిస్తే ఇదే మనతోడు వస్తుంది. ఈ ధర్మం వల్ల కలిగే ఫలం ఏమిటి? ధర్మమే. ధర్మం అంటే భగవంతుడు అని చెప్పాం కదండి. భగవంతుని స్వరూపం అంటే ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు మనతోడే ఉంటుందండి, మన వదిలిపెట్టి ఉండదు. అందువల్ల ఈ లోకంలో మనందరం చిన్ని చిన్ని వాటి కోసం వెంపర్లాడుతుంటాం, వాటి కోసం కాలాన్ని వృధా చేస్తున్నాం. కానీ ఆ కాలం ఒక మహాసర్పం రూపంలో నోరు తెరుచుకుని నిన్ను మింగడానికి ఉంది అని అందంగా మనకి చెప్పారు. మనిషికి ఆహారం ఒక కబళం. కబళం అంటే ఒక ముద్ద. పూర్వకాలంలో ఇంటికి బిచ్చగాడు వస్తూ ఏమనేవాడు? మాతా కబళం అనేవారు. దాన్ని ఆ తర్వాత వాళ్ళకి పాపం అంటం రాక మాదాకోళం మాదాకోళం పేరు విన్నారా? మాదాకోళం అంటే వాడెవడో వేళాకోళం అన్నాడు. వేళాకోళం కాదురా నాయన. ఏమిటి మాదాకోళం అంటే? మాతా ఓ తల్లి, కవళం అంటే ఒక ముష్టి ముద్ద. అమ్మ ఒక ముద్ద ఇయ్యమ్మ అంటుంటారు కదా, ఎంత ముద్ద వేయమ్మ అని అడుగుతారే. అది ఆ రోజుల్లో బిచ్చగాడికి కూడా సంస్కృతం వచ్చేదండి. మాత కబళం అంటుండేవాడు. ఇలా ఒక ముద్దలాగా ఈ కాలం మనల్ని మింగడానికి చూస్తుందట. అది ఒక మహాసర్పంలాగా నోరు తెరుచుకుని కూర్చుంటుందట ఆ అని. చాలా అందంగా చెప్తారు. ఒక వ్యక్తి వెళ్తున్న సందర్భంలో చూశాట ఒక చిన్న కీటకాన్ని ఇంకో కీటకం, పెద్ద కీటకం నోరు తెరిచి మింగబోతుందట. నాకు ఆహారం దొరికిందో వచ్చింది. ఆ కీటకాన్ని మింగడానికి వెనకాల కప్ప నోరు తెరుచుకుందట అండి. ఆ కప్పని మింగడానికి వెనక ఒక మహాసర్పం నోరు తెరిచిందటండి. నేను సరే ఒకదానికొకటి నాకు ఆహారం దొరుకుతుందని నోరు తెరుస్తున్నాయి, ఆనందంతో ఉంటున్నాయి. ఎప్పుడు అది పోతుందో దానికి తెలియడం లేదు. అయ్యో అనుకుంటారు. మనకు కూడా మృత్యువు పొంచి ఉంది, వెనకాతలే ఉంది. ఆ మృత్యువు మనల్ని ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఆ మృత్యువుని ఇబ్బంది పెట్టకూడదు. ఏం చేయాలి? ఆ మృత్యువు నోట్లో నువ్వు ఒక కబళంలా, ఒక ముద్దలా పడకుండా ఉండాలి. ఎంతమందికి ఉంది చెప్పండి మృత్యువు నోట్లో పడకుండా?
అంటే మృత్యు నోట్లో పడకుండా అంటే చావు లేదని కాదండి, నరకానికి పోకూడదు, మళ్ళీ వచ్చి సంసారంలో తిరగకూడదు కదండి. అందువల్ల మృత్యువు అనే ఈ సర్పం నోట్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ భయం అయితే ఉందా లేదా? ఎంతమందికి మృత్యు భయం ఉందండి? అందరికీ ఉంది. ఎవరు లేదని చెప్పట్లే, చేతులు ఎత్తడానికి భయపడుతున్నారు. అందరికీ భయమే. త్రాస, ఆ సర్పం నోరు తెరిచి మింగడానికి చూస్తే చూడండి, ఎవరైనా మన ముందే చనిపోయారనుకోండి, ఏం చేస్తారండి? ఏడుస్తారా? ఎవరా? అయ్యో పోయారని బాధ ఉంటుంది కదా. కానీ అయ్యో అని వాడి మీద జాలి పడతాం, కానీ రేపు నా గతి ఏమిటి అని కూడా ఆలోచించాలి కదా. నిజమైన వివేకి నేను కూడా రేపు వెళ్ళిపోతా కదా అని భయం మనిషికి అలా గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉండొచ్చండి. నిజంగానే వాడు ఎవడు పేరు పెట్టాడు కానీ లబ్ డబ్ అని ఎప్పుడు చూసినా డబ్బు 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 అనే కొట్టుకుంటుంది గుండె. డబ్బు రాకపోతే గుండె అయిపోతుందండి వీడికి కదండి. అందుకని దీని మీద ఎక్కువ దృష్టి ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏం చేయాలి? ఏదైనా దుఃఖం వస్తుందంటే భయం ఉంటుంది. అమ్మో నాకు కూడా వస్తుందేమో, నన్ను కూడా చంపుతుందేమో, వరుసగా 10 మంది ఉంటే ఒక్కొక్కరిని కొడుతుంది, అది మన్ని కూడా కొడుతుందేమో అనే భయం ఎవరికైతే ఉంటుందో అలాంటి త్రాస నిర్నాశ హేతవే, మీ భయాన్ని సమూలంగా నాశనం చేసే ఒక వస్తువు ఉందండి అన్నారు. ఎంతమందికి భయం పోవాలని ఉందండి? మృత్యు భయం. ముగ్గురు ఎత్తారు. అందరికీ కావాలండి. మృత్యు భయం పోయే సమయం దాకా కూడా మనం రాకూడదండి. భయం లేదంటే అర్థం ఏంటి? స్కూల్లో టీచర్ గారు వచ్చారంటే భయం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది భయం? హోంవర్క్ చేయని వాడికి చేసిన వాడికి భయం ఉంటుందా? ఏమండి? అలాగే మృత్యు వచ్చి అందరినీ పట్టుకుంటుంది. హోంవర్క్ చేసిన వాడిని చేయని వాడిని కూడా పట్టుకుంటుంది. కానీ ఎవరిని శిక్షిస్తుంది? టీచర్ గారు ఎవరిని శిక్షిస్తారండి? హోంవర్క్ చేయని వాడిని శిక్షిస్తుంది తప్ప చేసిన వాడిని కూడా కొడతారా? అప్పచెప్పకపోతే శిక్షిస్తారు తప్ప అన్నీ అప్పచెప్పిన వాడిని శిక్షిస్తారా? శిక్షించరే. నా కర్తవ్యం ఏదో, ఆ కర్తవ్యాన్ని నేను చేసేసా. చేసిన వాడికి భయం ఉండదండి. నిర్భయంగా కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ టీచర్ అంటాడు. టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రాయిన వాడు నోట్స్ మూసేసి తలకాయ దించేసుకొని ఎదుటి వ్యక్తికి కనపడకుండా టీచర్ కన్నా దాక్కుంటాడు. తెలిసిపోతుంది టీచర్, రాయ్ లేవరా వేదమాయి రాసేవరా అని అడుగుతారా అడగరా? చిన్నప్పుడు ఆటలు ఆడుతుంటే ఇంట్లో నాన్నగారికి తెలిస్తే తంతారు. వారు వచ్చేదాకా ఆడుకొని వారు రాగానే పుస్తకం పట్టుకున్నట్టు ఒక ఆయన. ఆ పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నాడు? నాన్నగారు చూస్తే అన్నట్టు, నాన్న పుస్తకం పట్టుకున్నా తన్నాడే అన్నట్టు అమ్మతో. వేదవాయ్ పుస్తకాన్ని ఇలా పట్టుకోవాలా, తిరగదిప్పి పట్టుకున్నారా? నాన్నకి తెలిసిపోయింది. మనం కూడా అంతే. చివరి సమయంలో నువ్వు ఏదో చేస్తే కాదు కదా. ఒకవేళ చేద్దాం అనుకున్నా నువ్వు చివరి సమయంలో చేయడానికి నీ శరీరం సహకరించాలి కదా. మరి ఆ సమయంలో నీ శరీరం నీకు సహకరిస్తుందో సహకరించదో. అందుకే ఏం చేయాలి? నువ్వు ఆ మృత్యువుకి భయపడకుండా ఉండాలి అంటే చేయాల్సిన పని చేసేయి అన్నారు. ఏం చేయాలండి? శాస్త్రం చెప్తుంది, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. మృత్యుదేవతని శిరస్సు పట్టుకుని ఎప్పుడు లాక్కుపోదామా అని. ఆ పట్టుకుని నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? అది ఇబ్బంది పెట్టే లోపల నువ్వు చేయాల్సిన ధర్మం చేసేస్తే నీకు భయం ఉండదు. అబ్బాయి చేయాల్సిన వర్క్ చేసి చెప్పమంటారా మీకు రహస్యం? ఏం చేయాలో ఏం చేద్దాం? ముందు బాలభోగం చేద్దామండి, తర్వాత రాజభోగం చేద్దామండి, తర్వాత విశ్రాంతి అయ్యాక చేద్దామండి. కుదరదు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా చేయాల్సిందే. ఏం చేయాలి? నువ్వు బాలభోగం చెయ్యి, చేస్తూ కృష్ణార్పణం కృష్ణార్పణం అనే అయిపోతుంది. రాజభోగం చెయ్యి, కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ తినే. నిద్రపోయేటప్పుడు కూడా కృష్ణ అని ఆ స్వామి యొక్క స్మరణ చేస్తూ పడుకో. భగవంతునితో చేరినట్టేనే కాదా అండి? కానీ ఇవే మనం చేయమండి. మనం అంతకంటే దొంగలం.
అన్నీ మర్చిపోతాం. ఇలాంటి మనకి ఎలాగా? అందుకే మనకి చెప్తున్నారు, అబ్బాయి నీ భయం పోవాలంటే ఉపాయం నేను చెప్తాను వినండి. శ్రీమద్భాగవతం శాస్త్రం. శ్రీమద్భాగవతం అని ఒక శాస్త్రం ఉందా? ఆ శాస్త్రాన్ని పట్టుకోండి. ఇంతకీ శాస్త్రం అంటే ఏమిటి? శాసనాతు శాస్త్రం, శాసించి చెప్తుంది కనుక దానికి పేరు శాస్త్రం అన్నారు. ఇది చెయ్యి, ఇది చెయ్యకు, ఇదం కురు, ఇదం మా కురు అని చెప్తుంది వేదం. అందువల్ల దానికి పేరు శాస్త్రం అని పేరు. శ్రీమద్భాగవతం శాస్త్రం. ఈ భాగవతం అనే పేరుతో ఎన్నో గ్రంథాలు వచ్చేసినాయి లోకంలో. ఏది పడితే అది చెప్తారేమో. అన్నీ భాగవతాలు కాదండి. కీరేణ భాషితం కలౌ శ్రీమద్భాగవతం శాస్త్రం. ఏం చెప్పారు? చిలుక పలుకులు. చిలుక చెప్పినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రం ఏం చేస్తుంది? కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశ హేతవే. నాయనా, మీకు మృత్యు అనేటటువంటి మహాసర్పం నోట్లో పడకుండా ఆ భయాన్ని నాశనం చేసేది ఏది అంటే శ్రీసుఖ మహర్షి నోటి నుంచి వచ్చినటువంటి శ్రీమద్భాగవతం శాస్త్రం ఏదో అదే మీకున్న భయాలన్నింటినీ తొలగిస్తుంది. ఇప్పుడు మనందరం నిర్భయలమా కాదా చెప్పండి? ఎందుకు నిర్భయలం? భాగవతం వింటున్నామండి. వింటున్నాం కనుక మనకి ఇంకా భయమేం లేదు. అసలు అది వినాలనే కోరుకుంటే చాలు, పైకి వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడే చెప్పను. ప్రథమ స్కంధంలోనే 1వ అధ్యాయంలో 2వ మంగళాచరణంలో చెప్తారు. అది సాయంత్రం విందాం. సాయంత్రమో రేపో ఎప్పుడు వాడు చెప్పిస్తే అప్పుడు. మన భయాలు పోగొట్టేది భాగవతం. అలాంటి గొప్పదండి అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఏతస్మాదపరం కించిత్ మనశుద్ధ్యైన విద్యతే. లోకంలో మనశుద్ధి కలిగించేవి కొన్ని ఉన్నాయండి. ఏదైనా భగవంతుడు మనం అనుగ్రహించాలంటే ఆత్మశుద్ధి అంటారు కదా. మనశుద్ధి కావాలా వద్దా చెప్పండి? మనస్సు శుద్ధంగా ఉండాలండి. ఆర్జవం అని ఒక పేరు పెట్టారు. మనిషికి ఆర్జవం కావాలి అని. ఆర్జవం అంటే ఏమిటి? త్రికరణాలతో ఒకే రీతిగా ఉండేవాడిని ఆర్జవం గలవాడు అంటారు. ఇంతకీ త్రికరణాలంటే వేటిని త్రికరణాలంటారు? మనస్సు, వాక్కు, శరీరం. ఈ మూడింటిని ఏమని పిలుస్తారు? త్రికరణములు అని పిలుస్తారు. ఈ మూడు ఏకరీతిగా ఉండాలి. ఉంటాయా? ఏకరీతిగా అంటే ఏమిటండి? ఏది నువ్వు మనస్సులో అనుకుంటావో ఆ అనుకున్న దాన్ని వాగ్రూపకంగా చెప్పాలి. ఏది చెప్తావో అదే ఆచరిస్తూ ఉండాలి. ఈ మూడు మనకి వంకర్లే. అందుకే 3 వంకర్లు ఉండే వాళ్ళని ఏమంటారు? త్రివక్ర. ఏమంటారు? త్రివక్ర. 3 వంకర్లు ఉండేవాళ్ళు గూని వాళ్ళు అవుతారండి. అలాంటి గూనితనాన్ని తీసిన వాడు ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి ఉంది 3 వంకర్లు? కుబ్జకు ఉంది. కంసుడి కొలువులో చందనాన్ని తీసుకెళ్ళి ఇచ్చి కుబ్జ, ఆవిడకున్నటువంటి ఆ 3 వంకర్లు తీసేసేట కృష్ణ పరమాత్మ. మనకు కూడా 3 వంకర్లు ఉన్నాయి, తీమని అడగాలి కదా. కృష్ణ, నా మనస్సు వంకర, నా వాక్కు వంకర, నా చేష్టలు వంకర. వంకర టింకర అంటుంటారు కదండి, అంత వంకర. ఇలాంటి నేను ఎలా బాగుపడాలో, అందువల్ల నీ పాదాన్ని నేను ఆశ్రయిస్తున్నా, నీ దగ్గర కూర్చున్నా, నీ భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నా, వింటున్నా. అందువల్ల మనశుద్ధి కలగాలంటే భాగవత శాస్త్రం కంటే గొప్పది ఇంకోటి లేదు. ఏతస్మాత్ అపరం కించిత్, దీనికంటే పైన ఇంకోటి మనశుద్ధి అయిన విద్యతే. మనస్సును శుద్ధి చేసేది ఇంకోటి లేనే లేదు. అసలు మనస్సు శుద్ధిగా రాకుండా పాడైపోవడానికి గల కారణం ఏంటండి? ఏముంది మన మనస్సులో అంటే, ఈ మనస్సులో బోళ్ళని కల్మషాలు ఉన్నాయి. ఎప్పటివి? జన్మాంతర కృతే, ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నాం కదండి. అవి
జన్మాంతరే భవేత్ పుణ్యం అంటున్నారు. ఏమంటే మరి ఆ పాపమంతా ఉండడం వల్ల మనస్సు పాడైపోయింది. ఇప్పుడు మనశ్శుద్ధిని కలుగజేసేది ఏది కలుగజేస్తుంది అంటే తదా భాగవతం అంటున్నారు. భాగవతం మనశ్శుద్ధిని కలిగించేది. మరి భాగవతం అందరికీ లభిస్తుందా? అందరికీ లభించదు. ఎవరికి లభిస్తుంది? ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపం పోవాలి. పాపం పోవాలంటే ఏముండాలి? ఎన్నో జన్మల్లో వాడు చేసుకునే పుణ్యం కూడా ఉండాలి. పాపం పోవాలి, వాడి పుణ్యం ఎంతో ఉండాలి. మీ అందరూ ఎంతగా ధన్యులండి. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. ఎన్నో జన్మల్లో మీరు చేసుకున్న పుణ్యం ఉంది. ఆ పుణ్య విశేషం ఉండడం వల్లే ఇక్కడ మీరంతా కూర్చొని భాగవతం వినగలుగుతున్నారు. ఏమండి, భాగవతం ఊరికి అందరికీ లభిస్తుందా? చెప్పండి. మా గురువు గారు ఒక మాట చెప్పారండి. ఒరే 3 ఉన్నాయిరా నాయన, ఇవి రావాలంటే అందరికీ రావు అని చెప్తూ ఉండేవారు మా గురువుగారు ఉడేవారు స్వామివారని. విజయవాడలో వారు వైకుంఠ వాసులయ్యారు. చిన్నజీయ స్వామి మా సమాశ్రయం ఇచ్చిన గురువుగారు అయితే ఉభయ వేదాంతాలు చదువుకోవడానికి వారి దగ్గర పంపించారు. అందరూ ఒక వేదాంతం ఆ గురువుగారి దగ్గర చదువుకున్న ఉడేవారు స్వామివారని ద్రావిడ వేదాన్ని చెప్పారు. అలాగే శ్రీ భాష్యాన్ని చెప్పిన వారు సముద్రాల రంగరామానుజాచార్య స్వామి మహామహోపాధ్యాయులు. అందరూ గొప్ప మహానుభావులు. అయితే మా ఉడేవారు స్వామి ఏం చెప్పారంటే ఒక చిన్న మాట చెప్పారు. ఏదైనా సరే మనిషి ఒక పని చేస్తూ ఉంటాడు. పని చేసినా ఏది చేసినా చెప్పినా మనిషి చేసే పని ఏంటి? తింటారా తినరా? తిన్నప్పుడు ఒక్క పదార్థం కూడా వదిలిపెట్టకుండా తినగలిగేవాడు ఒకడు ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అన్ని పారేస్తూ ఉంటారు. ఎవడైతే వేసిన ఆకుని ఉన్నట్లుగా ఉంచుతాడో వాడు చాలా గొప్పవాడు. అలా మీరు ఎవరైనా చేస్తారా? వెరీ గుడ్. కంచం ముందు పెట్టుకోవడానికి ముందు ఎలా ఉందో తిన్నాక కూడా అంత నీట్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఒక్క మెతుకు కూడా లేకుండా ఉండాలి. అంటే తిన్నాక దాన్ని అరాహించుకునే శక్తి కావాలి. పీకల దాకా తినేసి మళ్ళీ వాంతి చేసుకోకూడదు. కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా లోపల ఉండాలి, డైజెషన్ అవ్వాలి. భోజ్యం భోజన శక్తిశ్చ, అన్ని చక్కగా తినగలిగే సామర్థ్యం, ఒక్కటి పారేయకుండా. మన వాళ్ళకి టమాటాలు పడవు, కాకరకాయలు పడవు, అవి పడవు, ఇవి పడవు, అన్ని తీసి పక్కన పెట్టేస్తుంటారు. కరివేపాకు అసలు పడదండి, అది కూడా తెలియదు. ఆ కరివేపాకులు తీసేస్తుంటారు. ఎన్ని ఔషధి గుణాలు ఉన్నాయి అందులో. అవి తింటే కొన్ని రోగాలు కూడా రావు, వాటిని తీసేస్తారు. చాలామంది అంటూ ఉంటారు కరివేపాకులో తీసేయండి నన్నని. ఆ కరివేపాకునే భోజనంలో తీస్తే నువ్వు లెక్క వాడికి. చెప్పండి. కరివేపాకు మానకండి, తినండి, వస్తే నమిలి తినండి. అందువల్ల ఇక్కడ భోజ్యం భోజన శక్తిశ్చ, చక్కగా పెట్టిన ఆహారం వదలకుండా తినడం ఒకటి. ప్రజ్ఞా ప్రవచనాన్వయ, గురువుగారు చెప్పిన చదువుని ఎప్పుడు సరైన అవసరం వస్తుందో దాని అప్పుడు వాడగలిగేవాడై ఉండాలి. అది వస్తుందో మనకి చెప్పండి. ఉదాహరణకి పిల్లలు చదువుకుంటారు, గురువుగారు చెప్పినవన్నీ పరీక్ష కాలంలో వాడికి అది గుర్తు రావాలి. గుర్తొచ్చి ఆ పరీక్షలో అది రాయాలి. ఇప్పుడు చూడండి, నేను అసలు నిజానికి ఈ శ్లోకం చెప్దామని నేను అనుకోలే. మా గురువుగారు చెప్పింది గుర్తొచ్చింది. సందర్భోచితంగా దాన్ని అక్కడ పెట్టడం, సందర్భోచితంగా దాన్ని మాట్లాడడం. అర్థమవుతుందా? చదువుకున్న విద్యని సందర్భానికి తగిన చోట దాన్ని పెట్టాలి. అదొక సుకృతం. మూడోది విభవో దాన సంపత్తి. నీ దగ్గర ఎంత డబ్బైనా ఉండుగాక, కానీ దానం చేసే గుణం కావాలండి. మీరంతా చాలా ధన్యులు. గత సంవత్సరం అటు సంవత్సరం కూడా ఇక భాగవత సప్తాహం చేసే సందర్భంలో శంషాబాద్లో జరగబోయే మన సమతా కుంభ కార్యక్రమానికి తదియారాధనకి మీరందరూ ఎన్నో సేవలు చేశారు. ధన్యులు మీరంతా, సామాన్యులు కారు. బివి రావు గారు దంపతులు, అలా చాలామంది ఉన్నారు. ఇవి తెలుసు, నారాయణ రెడ్డి గారు దంపతులు, మాధవి నారాయణ రెడ్డి దంపతులు, ఇలా ఎందరో, శ్రీహరి గారు,
అందులో చాలామంది చక్కగా సేవలు చేసే మాకు గుర్తు బాగా. ఇది ఎంతమంది చేయగలుగుతారో? డబ్బున్నా దానం చేయడం ఎంతమందికి వస్తుంది? ఎంతైనా ఉండదు, నీ దగ్గర రూపాయి అంతే, 5 పైసలు చేయి, చేయకూడదా? విభవో దాన సంపత్తి. ఈ 3 ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? నాలుపస్య తపస ఫలం. ఎన్నో జన్మలలో మనం తపస్సు చేస్తే ఆ పుణ్యం ఇప్పుడు 3 పనులు చేయిస్తుంటండి. అందుకే ఒక వ్యక్తి సరిగ్గా అన్నం తినలేకపోతున్నాడు అంటే గత జన్మలో చేసిన పాప ఫలం వల్ల అన్నం పారేస్తున్నాడు, తినలేకపోతున్నాడు. ఒక వ్యక్తి చదువుకున్న విద్యని సరిగ్గా వాడు వినియోగించుకోలేకపోతున్నాడంటే గత జన్మలో వాడి దగ్గర బ్యాలెన్స్ లేదు, పుణ్యం. చెక్కు పుస్తకం ఉంది, బ్యాంకులో డబ్బు లేదు, ఏం ప్రయోజనం? అలాగే ధనం ఉంది, ధనం చక్కగా సద్వినియోగం చేస్తున్నాడు. అలా ఎవరైనా ఇవ్వగలుగుతున్నారంటే మా గురువుగారు చిన్నజీర స్వామి చెప్తారు, నువ్వు దానం ఇవ్వలేకపోయినా ఇచ్చేవాడిని చూసి ఆనందపడు. బా మహానుభావుడురా, ఆయన ఇచ్చాడురా అని 10 మందికి చెప్పు. 10 లక్షలు ఉన్నాయి, అడిగితే కోట్లు ఉన్నాయి, ఇచ్చాడు ఒక 1 లక్ష రూపాయలు, పెద్ద ఏమైంది వాడికి అనకు. మహానుభావుడురా, 1 లక్ష రూపాయలు ఇచ్చాడురా, అబ్బో ఉత్తముడురా, వీడు 5,000 చేశాడు అను, ఆనందపడు. అందుకే పతంజలి కూడా యోగ శాస్త్రంలో చాలా అందంగా చెప్తాడు. ఏం చెప్పారు ఆ సూత్రం? ఉత్కర్ష, ఆనందించమంటాడు ఆయన. మనస్సు ఎప్పుడు సంతృష్టి పడుతుంది అని 4 చెప్పాడు ఆయన. మన మధ్య ఆ బాబు చూపించాడు. దేనివల్ల మనస్సు సంతృష్టి పడుతుందో మరి మన పైకి వెళ్ళాక తెలుసుకుంటాం. మైత్రి కరుణ, మైత్రి కరుణ, ముదిత ఉపేక్ష అని 4 చెప్పాడండి. వీటి వల్ల కలుగుతాయి అని చెప్పాడు. మనస్సు ఎప్పుడు శుద్ధిపడుతుంది? మైత్రి వల్ల. మైత్రి వల్ల సుఖం కలుగుతుంది. ఎవరైనా బాగా చేస్తున్నారు అనుకోండి, దానాలు చేస్తే అలాంటి వాడితో చక్కగా మంచి దాన ధర్మాలు చేసేవాడితో ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు చేయకపోయినా పర్వాలా, వాడు బాగా చేస్తున్నాడు, అద్భుతం అండి అన్నావు అనుకోండి, అనటం వల్ల నీకేమవుతుంది? సుఖం కలుగుతుంది. 2 కరుణ. కరుణ చూపించామనుకోండి, కరుణ ఎవరిని? పాపాలు చేసేవాడిని చూసి మాట్లాడితే వాడు దుష్టుడు, నీచుడు, ఎన్ని పాపాలు చేశాడో అన్నావా, వాడు చేసిన పాపాలని మనసులో వచ్చి కూర్చుండే, ఎందుకు స్మరిస్తున్నావు కనుక. కొంతమంది పాపం చేయరని మంచివాళ్ళే, కానీ చేసిన పాపం వాడు ఉంటాడు, వాడిని చూసి స్మరిస్తుంటాడు. అందులో అక్కడ ఉండాల్సిన పాపం ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడికి వచ్చి వీడిని పాపం దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అందులో మైత్రి, కరుణ, తర్వాత ముదిత, ఉపేక్ష, ఆనందపడమంటున్నారు. ఎవరైనా దానం చేశాడు, బా అద్భుతం అండి, మహానుభావుడు అండి, ఆయన ఎన్ని చేసేయండి అని చెప్పి చక్కగా వాడిని చూసి చెప్పుకో. ఉపేక్ష, దుష్టుల విషయంలో కావచ్చు, ఇలాంటి వాళ్ళ విషయంలో ఉపేక్ష వహించు, మాట్లాడకు, ఏం మౌనంగా ఉండు. ఇవి చేస్తే చాలండి అంటూ చక్కగా పతంజలి మహర్షి చెప్పే సూత్రం నాకు గుర్తొచ్చిందా బాబు మనం చూపిస్తే. అందువల్ల ఇక్కడ వాటిని తీసుకొచ్చి పెట్టుకోవటం, నీ మనస్సులో భారాన్ని దించుకోండి. ఒకటే, ఎవరైనా ఏమైనా దానం చేస్తే వాడి గురించి 10 మందికి మహానుభావుడండి అని చెప్పుకుంటే మనకి లేకపోయినా యోగ్యత దేవుడు ఇస్తాడు. వీడు ఆనందపడుతున్నాడు రా, వీడికి నేను ఇస్తే వీడు ఇంకా గొప్పవాడు అవుతాడేమో అని. అంతేగాని ఈర్ష్య పడకూడదు. ఇవన్నీ మనిషికి అధోగతి పాలవడానికి తార్కాణాలు. ఉన్నత గతికి వెళ్ళాలంటే మంచివాడిని చూసి ఆనందించు, చెడ్డవాడిని చూసి ఉపేక్ష వహించు. చెడ్డవాడి గురించి మనం వేలెత్తి చూపి ఆ దోషాలు మళ్ళీ తెచ్చుకోకు, ఉపేక్ష. అదేంటండి అలా చేస్తే ఎలా? వీడి దగ్గరకు వచ్చి నమస్కారం చేయి. మనం ఏం చేయగలుగుతాం? కృష్ణ, ఆ మహనీయుణ్ణి చక్కగా నువ్వే రక్షించు. కలి ప్రభావం అందరినీ అన్ని రకాల అన్నిట్లో పడేస్తూ ఉంటుంది. స్వామి అతనికి దారి చూపు అని దేవుడి దగ్గర అనాలి తప్ప మనం 10 మంది దగ్గర మాట్లాడితే ఆ పాపంలో భాగస్వాములు మనం అయిపోతాం. అసలు ముందు మన మనస్సుకి సుఖం ఉండదండి. అందుకని మనం చెప్తూ, నాయనా నీకు భాగవతం లభించాలంటే ఊరికే లభించదా?
జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. ఎన్నో జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే తప్ప భాగవతంలో ఒక చిన్న శ్లోకం వినడానికి కూడా అర్హత రాదు. ఈరోజు మీరంతా వినగలుగుతున్నారంటే సామాన్యులు కాదు. ఈ భాగవతం వినడం కోసమని దేవతలంతా కూడా ఏం చేశారో తెలుసా అండి? పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీశుకుడు భాగవతాన్ని ఉపదేశిస్తుంటే వాళ్ళు అమృత కలశాన్ని తీసుకుని వచ్చారట శ్రీశుకుడి దగ్గర, మన శుకుడు వారి దగ్గరికి వచ్చి ఇకిలించి నవ్వుతున్నారట. దేవతలందరూ ఎందుకు వస్తారు? వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, స్వకార్య కుశలాహ అని. ఏమంటారు? స్వకార్య కుశలాహ. వాళ్ళ పని అయిపోతే చాలు. కొంతమంది వస్తారండి, వాడు పని చూసుకుని వెళ్ళిపోతాడు తప్ప మనకేం చేయడు వాడు. ఎంతసేపు మనం ఏమైనా చెప్తున్నా, ముందు అది కాదు కానీ ముందు నా మాట విను అంటే, నువ్వు కొంచెం అది ఇచ్చేస్తే నా పని అయిపోతుంది, తర్వాత నువ్వు పని చేసుకో, ముందు నాకు అది ఇచ్చి అని ఎంతసేపు వాడి గురించి వాడు చెప్పడం తప్ప, వాడి కార్యం అవడంలో వాడికి ఉండే దృష్టి తప్ప వాడికి మిగతాది ఉండదు. దేవతలు కూడా అంతే, వాళ్ళ విషయంలో వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ. అలాంటి దేవతలంతా కూడా అమృత కలశాన్ని తీసుకొచ్చారు. సుధాకుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమన్. దేవతలందరూ కూడా అమృత కలశాన్ని తీసుకుని శ్రీశుకుడి దగ్గరికి వచ్చి నిలబడి సుఖన్నత్వ వదన్ సర్వే, శుకుడికి నమస్కారం పెట్టారట. ఎందుకు నమస్కారం పెడుతున్నారు? వాళ్ళ పని అవ్వాలంటే చేయాల్సిన పని ఏమిటో వాళ్ళకి బాగా తెలుసండి. మనకి పని అవ్వాలంటే ఏ పని చేయాలో తెలియదు. ఏం చేయాలి? పని అవ్వాలంటే ముందు ఎదుటివాడి దగ్గరికి వాడు తక్కువ వాడైనా ఎవడైనా నమస్కారం అండి బాగున్నారా అని ఒక సాష్టాంగం, మళ్ళీ లేచి ఒకసారి వంగడం వేస్తే ఓ గ్రేట్ ఓయ్ దా అని దగ్గరికి తీసుకుంటారట. గురువు కూడా మన వాళ్ళు చెప్తారు, ఎలా పడితే అలా గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోకు. నువ్వు విద్యను నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా శాస్త్రం చెప్తుంది, శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. చేతిలో పుష్పాలు తీసుకుని వెళ్ళు, సమిధలు తీసుకుని వెళ్ళు. వెళ్ళి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. సాష్టాంగ దండవత్ ప్రణామం అంటారండి. అలా నమస్కారం చేసి నిలబడి గురువు గారి కోసం ప్రతీక్ష చేయాలట. మనం వెళ్ళిపోయి గురువుగారు చెప్పండి అనకూడదటండి. ఆయనకు అవకాశం ఉందా లేదా? దూరం నిలబడితే మీరు గమనించండి, చిన్నజీవ స్వామి పళ్ళు ఇచ్చేటప్పుడు తోసుకుని వచ్చే వాళ్ళకంటే ఎవడైనా దూరం నుంచి కొంచెం అక్కడే ఉండి తోసుకోకుండా ఉన్నవాడిని చూసి ఇదిగో నా క్యాచ్ అని వేస్తారు. వాళ్ళకి వేస్తారా వేరా? ఎందుకని? పాపం శ్రద్ధతో ఉన్నాడు పాపం అని. అలాగే అడగడానికి మాట్లాడాలనిపిస్తే ఊరికే వెళ్ళి మాట్లాడినా వారంత చూడరు, మాట్లాడరు. కానీ దూరం నుంచి అలా నిలబడేవాడిని ఏమన్నా చూసి ఏమై ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతారా? అడగరా? ఎవరైనా ఎక్స్పీరియన్స్ అనుభవించారా? చూసారా? గురువు చేసే సత్కార్యం అదేనండి. అందుకని గురువుని సమయం చూడాలి, ఇది తగునా కాదా అని ఆ సమయంలోనే వెళ్ళి గురువుని చక్కగా అనునయించి వారిని ప్రశ్నించాలి. భగవద్గీత కూడా చెప్తుంది కదా మనకి. అందువల్ల ఇలా గురువు దగ్గరికి వెళ్ళి చేయాలి. వీళ్ళంతా కూడా నమస్కారం పెట్టారు. అర్థమైంది శుకుడికి. ఎందుకు వచ్చారు అని అడిగితే, అయ్యా ఏం లేదు, మీరు పరీక్షిత్ నరేంద్రుడికి అమృతత్వాన్ని ఇస్తున్నారు కదా, అందుకని ఆ కథాసుధని మాకు ఇచ్చేయండి. కథాసుధాం ప్రయచ్చస్వ, మాకు ఆ కథ అని అమృతాన్ని ఇచ్చి సుధాకుంభం గృహీత్వైవ కథాసుధాం ప్రయచ్చస్వ, మాకు ఈ అమృతాన్ని తీసుకోండి, మీకు ఇస్తున్నాం, మా కథ భాగవతం అనే ఆ అమృతాన్ని ఇవ్వండి. ఎందుకంటే పరీక్షిత్ నరేంద్రుడు బతకాలని కదా కోరుకుంటున్నాడు, ఆయన ప్రాణం కావాలనుకుంటున్నారు కదా, మృత్యు రాకూడదని కదా. అమృతత్వం ఇస్తే అయిపోతుంది అమృతాన్ని అంటే. అప్పుడు చూసేటండి ఆయన నవ్వేట. ఎవరు? శ్రీశుకుల వారు. ఏమయ్యా, క్వ కథ క్వ సుధాలోకే, కథ ఎక్కడ, అమృతం ఎక్కడ? రెండిటికి తేడా ఉందా? క్వ కాచ క్వ మణిర్మహాని,
గాజు ముక్కకి మణికి ఉన్నంత తేడా ఉందండి. గాజు ముక్కను ఇస్తానండి, ఆ మణిని ఇవ్వండి అని అడిగితే ఎవరిని ఇస్తారా చెప్పండి? మీ దగ్గరికి రోల్డ్ గోల్డ్ చైన్ తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ మీకు ఉన్నటువంటి ఆ బంగారపు గాజులు నాకు ఇచ్చి అని అడిగితే ఎవరిని ఇస్తారా? ఏమండి? వెళ్ళవా పో అంటారు, పని చూసుకో అంటారు, ఇవ్వరు. అలాగా అమృతం అనేది దేవతల దగ్గర ఉండేది ఒక గాజు పెంకు లాంటిది. మరి ఈ భాగవతం అనే కథ ఒక మణి లాంటిది. అందువల్ల ఇది ఇవ్వడానికి కుదరదా, వెళ్ళిరా అన్నట్ట. అందుకే బ్రహ్మరాతో విచార్యీవం తదా దేవాంజహాసః. శ్రీశుకుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవతలను చూసి నవ్వుకున్నట్ట. ఏమిటండి వీళ్ళు పిచ్చివాళ్ళు, ఎవడైనా గాజు ముక్క ఇచ్చి మణిని అడుగుతారా? ఎందుకు పనికిరాని అమృతాన్ని మన మీద పడేసి నిజమైన అమృతాన్ని తీసుకుపోతున్న అడిగినా ఎవడైనా ఇస్తట్టండి అనుకున్నారు. అలాంటిది గొప్పది శ్రీమద్ భాగవతం. అందుకే భాగవతాన్ని ఏమంటారు? శ్రీమద్ భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. భాగవత కథ అనేది దేవతలకు కూడా చాలా దుర్లభం. అలాంటి కథ మీకు వస్తుందండి. వస్తుందా లేదా అండి? ధన్యులు ఎవరండి ఈ లోకంలో? మానవులే. మనకున్న అదృష్టం వాళ్ళకు ఉంటుందండి. అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలతో డ్యాన్స్ తప్ప ఇక్కడలాగా భాగవత కథలు, రామాయణ కథలు ఉండవండి. ఉంటాయా? వాళ్ళు అనుష్ఠానం చేసుకోవాలి, కానీ వాళ్ళ పుణ్యం కూడా ఖర్చు అయిపోవాలి కదా. ఖర్చు అయిపోతే వాళ్ళు కూడా కిందకు వస్తే ఇంకోళ్ళు ఇంద్రుడు అవుతారు. ఎవరు మంచి పనులు చేస్తారో వాడే ఇంద్రుడు అవుతాడు. అందుకే ఇంద్రుడికి పేరు శక్ర అని పేరు. ఏం పేరు? మీరు కూడా శక్రుడు అవ్వచ్చండి. ఏమిటి శక్ర అంటే? శతక్రతు. ఏమంటారు? శతక్రతు. మన వాళ్ళు చాలా పెద్ద పేరు పెట్టుకుంటారు కదా. పేరు పెట్టుకుని ఒక్కొక్క లెటర్లో ఉన్నటువంటి వాటన్నిటిని మొట్టమొదటి అక్షరాన్ని తీసి ముందు పెట్టుకున్నట్టుగా ఈ పేరు శతక్రతు అని పేరు ఇంద్రుడికి. అందులో శ అనేది కింద పెట్టారు. శత అంటే 100, క్రతు అంటే యజ్ఞాలు చేసినవాడు. ఆ క్రా తీసి ఇక్కడ పెట్టారు. ఈ 2 అక్షరాలు కలిపితే ఏమైంది? శక్ర అంటే ఇంద్రుడికి పేరు. మీరు కూడా 100 యజ్ఞాలు చేస్తే మీరు కూడా ఇంద్రుడు అయిపోవచ్చు అండి. 100 యజ్ఞాలు అంటే భౌతికంగా ఇక్కడ చేసే యజ్ఞాలు కాదండి, మనం చేసే సామాన్య యజ్ఞాలు కాదు. 100 అశ్వమేధ యాగాలు చేయాలి. ఎన్ని చేయాలి? 100 అశ్వమేధ యాగాలు. ఈ లోకంలో మన వల్ల కాదండి చేయడం. ఇప్పుడు కనుక గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం ఎవడు పట్టుకుంటే వాడితో యుద్ధం చేయాలి. సామర్థ్యం ఉంటుందా? మన వల్ల కాదు. కేవలం 4 ఊళ్ళు తిరిగితే కాదండి, దేశమంతా తిరిగి రావాలి. సంవత్సరం దానికి కాలం. అలా ఒకసారి భూభ్రమణం చేసి రావాలి. అక్కడ ఎవడు గుర్రాన్ని పట్టుకుంటే వాడితో యుద్ధం చేస్తూ గెలుస్తూ వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు తీసుకుని వస్తూ ఉంటారు. అదో పెద్ద ప్రాసెస్. ఆయన ఎవరో జిఆర్ స్వామి దగ్గరికి వచ్చి, ఏమంటే అశ్వమేధం చేద్దామండి అన్నాడు. నువ్వు చేసుకో అన్నారు. అదేంటండి అన్నారు. అంటే ఇప్పుడు మెజైల్స్ వేయాలయా పాకిస్తాన్ మీద, ఇంకోళ్ళ మీద, వాళ్ళ మీద యుద్ధాలు ఎందుకే మనకి, మామూలుగా చేసుకోవచ్చు కదా. అందువల్ల శతక్రతు. ఇంద్రుడు అవ్వాలంటే 100 యాగాలు చేయాలి. పోనీ ఇంద్రుడు అయిన తర్వాత ఆ పుణ్యం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? భగవంతుడిని ధ్యానం చేస్తూ నిమగ్నమైతే ఇంకా ఉత్తమ గతి కలుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఆ చేయబుద్ధి వస్తుందా? మనకు తెలియదు. అందుకే మన ఆళ్వారు ఏమంటారు? నాయన నజాతు పీతాం మృతమూర్ఛితానాం నాకౌకసాం నందన వాటికాసు. నాయన నాకు ఆ నందనవనాల్లో తిరిగి అక్కడున్న అమృతాలన్నీ తాగుతూ మూర్ఛపోయి అక్కడ పడ్డం మాకు వద్దునండి. అవసరమైతే శ్రీరంగంలో ఒక శునక జన్మ నాకు ఇచ్చినా పర్వాలేదంటారు భట్టర్ వారు. నాకు చాలా అలాంటి ఇచ్చారన్నారు. అందువల్ల దేవతలందరినీ చూసి నవ్వారట. ఎందుకని నీ అమృతం నీ దగ్గర పెట్టుకోపో అని. అందువల్ల దేవతలకు కూడా చాలా కష్టమే శ్రీమద్ భాగవతం లభించడం. మరి భాగవతాన్ని వింటే మంచిదా, చదివితే మంచిదా అండి? దాన్ని కూడా చెప్తుంది భాగవత మహిమ చెప్తున్నారు. పఠనాత్ శ్రవణాత్ సద్య వైకుంఠ ఫలదాయకం. పఠించిన భాగవతాన్ని లేదు విన్న
సద్య వైకుంఠ ఫలదాయకం. సద్య అంటే వెంటనే వాడికి వైకుంఠాన్ని ఇస్తుందండి. కాబట్టి ఇప్పుడు చదివిన వాళ్ళు చదివినట్టుగానే సాయంత్రం కుర్చీల్లోంచి అలా పైకి వెళ్ళిపోతారా వైకుంఠానికి? విన్నవాళ్ళు విన్నట్టే. పూర్వకాలం అలాగే అయిందండి. వినేవాడి యొక్క స్థితిని బట్టి అలా అవుతుందండి. నిజంగా ఎవరికైనా వైకుంఠం కావాలనిపిస్తే నిద్రపోకుండా భగవంతుని మీద శ్రద్ధతో కళ్ళు పెద్దవి చేసుకుని చక్కగా వినాలండి. ఈ మాట చెప్తే ఒక ఆవిడ కళ్ళు ఉరిమి చూస్తూ విందటండి భాగవతం చెప్తుండే. ఆ చెప్పడానికి ఒక శ్లోకం కూడా నడిస్తే ఒట్టు. ఏమైంది అంటే ఆయన జ్వరం వచ్చి సాయంత్రం రాలేదు ప్రవచనానికి. సాయంత్రం పంతులు గారు మీరు రండి చెప్పండి అంటే ఆవిడ కళ్ళు ఉరిమి చూస్తుందండి. బహుశా ఎన్నో శాస్త్రాలు చదివినట్టుంది, నేను చదివేవన్నీ తప్పులో ఇంపాడో ఆవిడ అలా చూస్తే నేను విన్నండి, నేను చెప్పనండి అన్నట్టు. వెంటనే పంతులు గారిని అడిగారట, ఎవరా అని చూస్తే ఆ ముందు ఆవిడ. ఏమ్మా ఎందుకమ్మా కళ్ళు ఎంత పెద్దగా చేసుకుని వింటున్నావు? అవోబిరస్వామి చెప్పారండి శ్రద్ధగా వినమని, కళ్ళు ఆర్పకుండా వినమని. అందుకే కళ్ళు పెద్దగా చేసుకుని ఎప్పుడు మోక్షం వస్తుంది ఎప్పుడు మోక్షం వస్తుందని ఆత్రుతతో విన్నానండి. నీ ఆత్రుత తగలయ్యా, నువ్వు అంత ఆత్రుతతో వింటే ఈయన అయ్యాడు, ఈయన ఆతురుడయ్యాడు, బాధకి లోనయ్యాడు. అంతా తీవ్రత వినకమ్మా అంటే కళ్ళు అప్పుడప్పుడు ఆర్పుతూ ఉండు. అందుకే వినేవాళ్ళ యొక్క ముఖ కవళికలు కూడా ఎలా ఉండాలి? చెప్పేవాడు ఇంకా ఆనందంగా చెప్పాలంటే నవ్వొచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు అని కాస్త ముఖాన్ని విప్పార్చినట్టుగా తల ఊపుతూ కళ్ళు పెద్ద అంటూ ఉంటే చెప్పేవాళ్ళకు కూడా ఓ నేను బాగా చెప్తున్నాను అనుకుంటున్నాను ఇంకాస్త ఇన్వాల్వ్ అవుతారు. అంతే తప్ప కళ్ళన్నీ బిగబెట్టి పళ్ళన్నీ బిగబెట్టి ఒళ్ళంతా బిగబెట్టి అలా చూశారనుకోండి, ఎప్పుడు పిడిగుద్దురు గుద్దుతాడో వాడు లేచని వీడికి భయం వేస్తుందండి. అందుకని అప్పుడప్పుడు వినేటప్పుడు కాస్త తల ఊపండి, ఓహో ఇలా చెప్తున్నా అని. ఒక ఆయన ఇలాగే ప్రవచనం చెప్తుంటే ఎవ్వరు తల ఊపరా, ఒక ఆయన ముందున్న ఆయన తల ఊపుతూనే ఉన్నట్టండి. పంతులు గారు మొత్తం అయిపోయిన తర్వాత చెప్పి ఆయన లేచి ఆయన పిలిచి దండ వేసేట. ఎందుకు దండ వేశారండి అంటే, ఇంత బాగా భాగవతం తల ఊపిన వాడు ఈయన ఒక్కడే అంటే 25 ఏళ్ళ నుంచి ఇలా ఊపుతూనే ఉందండి అన్నాడు ఆయన. ఊరైనా ప్రవచనాన్ని వింటూ తల ఊపలేదా? కాదు సార్, ఎన్నో మందులు వాడాను, ఇంక ఈ జన్మలు నాకు వద్దని భాగవతం వింటున్నాను గురువు గారు అన్నాడు. చెప్పలేము. అందుకని భాగవతాన్ని చదివినా విన్నా సద్య వైకుంఠ ఫలదాయకం. వెంటనే మోక్షం వస్తుందంటే ఇప్పుడే అని కాదు, వస్తుందంటే ఈ జన్మ అనంతరం. కానీ తీవ్రతతో వింటే ఈ 7 రోజుల్లోనే మోక్షం వస్తుంటుంది తీవ్రతతో వింటే. అయితే అందరికీ అప్పుడే వద్దు, నన్ను ఎవరు తిట్టుకోకూడదు. ఉందరు కానీ కొన్ని రోజులు ఉండి ఇంట్లో అన్ని బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత మంచంలో పడి దుర్భరమైన కష్టాలు ఎవరు పడకూడదు. అవునా కాదా అండి? కానీ భగవంతుడు ఒక విచిత్రం అండి. మనం ఎన్నో జన్మలు ఎత్తాలనుకోండి, ఆ జన్మల కర్మంతా అనుభవింపజేయాలి. ఏం చేయాలి? అందుకని ఆ అనుభవాన్ని మొత్తాన్ని వాడి మంచంలో పడేసో ఏదో చేసి అనుభవం చేసేస్తాడు. వాడి దగ్గర కించిత్ కూడా అట్టి పెట్టాడు కర్మని. అందుకోసం వాడు అలా అయ్యేలా చేస్తుంటాడు. కానీ ఆయన అనుకుంటే దాన్ని కూడా తొలగించగలడు. కానీ అలా ఉన్నా మన పెద్దలు చాలామంది ఆ అనుభవాన్ని ఆనందంతో అనుభవించారు తప్ప దుఃఖంతో అనుభవించాల. మా గురువుగారు ఉడయవర స్వామి చెప్పాక మీకు, అలాంటి స్థితిలో ఉన్నా లేచి పాపం సంధ్యావందనం అవి చేసుకునేవారు. చివరి సమయంలో అది కూడా వీలు కాకపోతే వాళ్ళ కోడల్ని పిల్లల్ని పిలిచి వాళ్ళని చేయమంటూ ఉండేవారు. వాళ్ళు కథలు ఉపన్యాసాలు చెప్తుంటే విని ఆనందిస్తూ ఉండేవారు. వారు చెప్పిన పాఠాలన్నీ వాళ్ళ పిల్లలు చెప్తుంటే భగవద్ అనుభవాన్ని అలా పొందారు. ఎంత అద్భుతం అండి! వారు తెల్లవారుజామున 3 లేచి ప్రాతస్మరణీయం చేస్తారండి మా గురువుగారు. ఆ ప్రాతస్మరణీయం ఆ టయానికి ఇంట్లో పిల్లలు లేచి రావాలి. వారు చదవలేక నోరు వల్ల కాకపోతే ఆ ప్రాతస్మరణీయం పెట్టమన్నారు, వాళ్ళు చదవమన్నారు.
ఉపన్యాసాలన్నీ వాళ్ళని చెప్పమన్నారు. వారు ఏవి పారాయణం చేసుకునేవారో అవన్నీ వాళ్ళు చదవాల్సిందే చివరి రోజు దాకా. అది ఉత్తమం కదండి. ఎవరికి వస్తుంది చెప్పండి ఇది స్థితి? అప్పుడు కూడా అంత భగవత్ స్థితి కలగడం అనేది అందరికీ సామాన్యం కాదు. ఆ స్థితిలో కూడా పెరుమాళ్ళని తిట్టుకునే వాళ్ళు ఉంటారండి. దేవుణ్ణి ముందుకు పడేశాడో ఇంకా అని తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఆ స్థితిలో కూడా భగవంతుని తిట్టలే. స్వామి ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఉంచుతాడో, కూవి కొల్లుం కాలం ఇన్నం కురగాదో, స్వామి నన్ను పిలుచుకునే సమయం ఇంకా అవ్వలేదా, ఇంకా నన్ను ఇందులో ఉంచుతున్నావా? ఇది మన పెద్దలండి. మన జీఎస్ వారు కూడా ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా ఏమన్నా ఏమైనా పారాయణం చేస్తే పోతుందండి అంటే మీరు చేసుకోండి, నాకు అవసరం లేదంట. అస్సలు దేవుడిని అడగరు. దేవుడు చెప్పండి, చెప్తే తగ్గిస్తాడు కదా అండి, మేము చెప్పామంటాం. ఎందుకు చెప్పాలి దేవుడికి? ఇది తగ్గించు, తలనొప్పి తగ్గించు, కాళ్ళ నొప్పి తగ్గించు, ఎందుకు అడగాలి? ఏం అడగకూడదు. మనకెందుకు అడగాల్సిన పూజ ఆయనకి తెలియదా? అన్నీ ఆయనకి తెలుసు, ఆయనే చేసుకుంటాడు. ఇది చాలా గొప్పతనం అండి. నిజానికి నిష్ట ఎప్పుడు వస్తుంది? ఇవి చదివితే వస్తుంది, శ్రద్ధ కలిగితే వస్తుంది. అటువంటి నిష్ట కావాలి. అటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి ఈ భాగవతం మనకిస్తుందని నిష్టం ఇస్తుంది. ఎన్నాళ్ళు వినాలండి అంటే ఎక్కువ రోజులు అక్కర్లేదా? సప్తాహీన సుగంచీదత్ సర్వదా ముక్తిదాయకం. 7 రోజులు వినండి సప్తాహంగా, మీకు మోక్షాన్ని ఇస్తుంది. ఏమన్నా మరి వినాలంటే మొత్తం భాగవతం అంతా ఇప్పుడు అహోబిలస్వామి చెప్పట్లేదు కదా, ఒక స్కందమే అంటున్నారు కదా. అంటే అవును నిజమే, మరి మొత్తం భాగవతం వినాలి కదా. ఒక స్కందం వింటే ఎలా వస్తుందని అనుకోకండి. 7 రోజుల పాటు భాగవతం అనే పేరుతో ఆ కథలు వింటే, అందులో ఉన్న శ్లోకాలు పఠిస్తూ వింటూ ఉంటే చాలు. ఎన్ని మొత్తం అవ్వకపోయినా శ్లోకార్థం, శ్లోకంలో సగ భాగం అంటే 8 లైన్లు, ఆ 8 అక్షరాలు. మొత్తం ఒక శ్లోకంలో 24 అక్షరాలు ఉంటే ఆ శ్లోకంలో సగ భాగం చదివినా చాలు. శ్లోకార్థం అంటే 4 లైన్లు ఉంటాయి కదండి. శ్లోకార్థం అంటే పై శ్లోకం, కింద పై లైను, కింద లైను. మీకు తెలిసే భాషలో చెప్పాలంటే శుక్లాంబరధరం విష్ణు, అక్కడ దాకా ఒక పాదం, శశివర్ణం చతుర్భుజం ఇంకో పాదం. ఈ 2 కలిపి శ్లోకార్థం అంటారు. ఏమంటారు? శ్లోకార్థం. శ్లోకార్థం లేదు శ్లోక పాదం వా, శ్లోకంలో ఒక పాదం అంటే శుక్లాంబరధరం అంతే, దాన్ని ఒక పాదం అంటారు. ఒక్క పాదమైనా సరే అండి, పఠేద్భాగవతం చయ, అలా భాగవతాన్ని ఎవరైనా పఠించా చాలు. మీరు చదువుతున్నారు భాగవతం, జన్మాద్యస్యయతః అని ఆరంభం. ఏమిటి శ్లోకం చెప్పండి ఒకసారి. చెప్పాక ఇప్పుడే జన్మాద్యస్యయతః అని ఊరుకున్నారు. ఇదే వారం రోజులు చెప్పారు సాతులూరు వారు. ఏమండి ఏంటండి భాగవతం మొత్తం చెప్పలేదని అంటే, ఆ ఒక్కటి తెలుసుకున్నా చాలు. అర్థమవుతుందండి? అందువల్ల నాయన శ్లోక పాదం కానీ శ్లోకార్థం కానీ తెలుసుకున్నా చాలు, వాడికి ఏం చేస్తున్నది? మోక్షాన్ని ఇస్తుందండి. అంత గొప్పది. ఏం చేస్తుంది? ఒక శ్లోక పాదమైన శ్లోకంలో అర్థమైనా సరే మనం వింటే జన్మకోటి కృతం పాపం నశ్యతే నాత్ర సంశయ, కోటి జన్మల పాపం అంతా కూడా తొలగిపోతుంది. ఇది సత్యం. ఇప్పుడు కూర్చున్న మన అందరం ఒకటే అనుకోవాలి, నా కోటి జన్మల పాపం అంతా పోయింది అని. ఒకళ్ళు అడిగారండి, స్వామీజీ ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి వింటున్నా కదా, ఇంకా పాపం ఉందా అని. అవునా కదండి? అంటే మీరు విన్న తర్వాత పాత పాపాలన్నీ పోయినాయి, కోట్ల జన్మల పాపాలు. ఎన్ని కోట్లు మనకి లెక్క తెలియదు కదా, అందులో కోటి జన్మలు చెప్పారు, కానీ ఎన్ని లక్షల కోట్ల పాపాలునే తెలియదు. పోనీ అన్ని పాపాలు పోయినాయి అనుకున్నాం, మళ్ళీ ఎందుకు వినాలి అనుకోకండి. మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ సంవత్సరం దాకా వచ్చారు కదా, ఈ సంవత్సరంలో మళ్ళీ ఎన్ని పాపాలు చేసి ఉంటాం? వాక్కుతో తిట్టో, మనస్సులో అనుకునో,
శరీరంతో తప్పు చేస్తామా చేయమా చెప్పండి? చేయకుండా ఎవరో ఉండమండి. ఇలా తప్పు చేసాం కనుక మళ్ళీ ఎన్నో కోట్ల జన్మల పాపాలను అనుభవించాల్సినంత స్టాక్ రెడీ అయిపోతుంది. అందువల్ల అదంతా తొలగాలి. దాన్ని తొలగిస్తుంది, సంశయం లేదు. అత్ర నా సంశయ, సంశయం లేదే. నీ పాపం అంతా బూడిదలో పోసినట్టే ఏమవుతుంది? బూడిదైపోయినట్టే. అంత గొప్ప శక్తి ఉందని భాగవతానికి అని చెప్పారు. అంతేకాదండి, కొంతమంది గత జన్మల్లో చేసినటువంటి పాపం వల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఏదో భూతావేశాలు కలుగుతూ ఉంటాయి. నిన్నే ఒకళ్ళు చెప్పారు, ఒక ఊర్లో ఒకళ్ళకి పాపం బాధ. ఆ ఇంట్లో ఎవరు 40 ఏళ్ళ కంటే బతకట్లేదు పాపం. వాళ్ళ పిల్లలంతా ఎవరో చెప్పారట, ఏదో ఇంట్లో గోవులు సజీవ దహనమైన ఆ పాపం అని. అలాంటి పాపాలు కూడా నశింపజేసేది భాగవతం అండి. ఎవరైనా పాపం చేసి బ్రహ్మరాక్షసత్వం వచ్చిందనుకోండి, అలాంటి వాడికి కూడా శ్రీమద్ భాగవతం చాలా గొప్పది. ధన్య భాగవతి వార్త ప్రేతపీడా వినాశిని. ఎవరికైనా సరే భూతావేశాలు కలిగితే అలాంటి భూతావేశాలని పారద్రోలేది శ్రీమద్ భాగవతం. భాగవతం వింటే చాలండి, ఆ కథ వింటే భూతావేశాలకు కూడా, ఆ భూతాలకు కూడా ముక్తి కలుగుతుంది. శాపాలు కూడా తొలగిపోతాయి, మన మీద పడ్డ శాపాలు. అలాంటి గొప్పదండి అంటారు. కొంతమంది దుఃఖిస్తూ ఉంటారు. ఏం చేయాలా దుఃఖాలు పోవాలంటే? అందుకే చెప్తున్నారు మన పెద్దలు, అయ్యా భాగవతం చదువుతూ నువ్వు చేయాల్సిన పని ఒకటే. ఏం చేయాలి? నారదుడు చెప్తాడు, భక్తికి ఉపదేశం చేస్తాడు. ఓ భక్తి, నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడ్డావు? నీకు ఉత్తమ గతి కలగాలి, నీ కోరిక తీరాలి, నీ దుఃఖం తొలగాలి. దుఃఖాలు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ దుఃఖం పడేవాళ్ళే కదా. దుఃఖం లేని వాళ్ళు ఎవరు ఈ లోకంలో? ఇప్పుడు మీకు దుఃఖం ఉందా లేదా? ఏం దుఃఖం ఉంది ఏమండి? ఇంకా ఎంతసేపు కూర్చోవాలి సార్? అది కూడా దుఃఖం అవ్వచ్చు. నేనంతా ఏకాదశి అండి, ఇంకా ప్రసాదం పెట్టలేదండి, వామో ఇదో దుఃఖం. ఇలాగా దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం పోవాలి, ఏం చేయాలి? శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. నాయన, శ్రీకృష్ణ చరణాంభోజం, శ్రీకృష్ణు యొక్క చరణాంబుజాన్ని స్మర, ఒక్కసారి స్మరించు. కళ్ళు మూసుకొని ఒకసారి కృష్ణుడు ఒక పాదం పైకి పెట్టి ఒక పాదం అలా పెడతాడే కిందాంచి, ఆ వయ్యారంగా ఉన్న పాద భంగిమను ఒకసారి స్మరించండి ఒకసారి. దుఃఖం గమిష్యతి, మీ దుఃఖం మొత్తం తొలగిపోతుంది అని చెప్తున్నారు. అలాంటిది శ్రీమద్ భాగవతం అండి. ఆ భాగవతంలో తెలిసే కృష్ణుడు అంత గొప్పవాడండి అన్నారు. ఇంక ఈ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి, భాగవతానికి లక్షణాలు ఏమిటో చెప్పారండి. ఇది తెలుసుకొని మనం ముగిద్దాం. మాత్స్య పురాణంలో ఏముంది, గరుడ పురాణంలో ఏమున్నాయి అవి చెప్పారు. అవి తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. గ్రంథో 18 సహస్ర, 18,000 శ్లోకాలు ఉండాలటండి. అలాగే 12 స్కంద సంహిత, 12 స్కంధాలు ఉండాలి. హయగ్రీవ బ్రహ్మ విద్య, హయగ్రీవ బ్రహ్మ విద్య అంటే నారాయణ కవచం. ఆ నారాయణ కవచం ఉండాలి. ఎత్ర వృత్రవధస్తథా, వృత్రాసురుడి వధ ఉండాలి. గాయత్ర్యాశ్చ సమారంభ, గాయత్రి మంత్రంతో ఆరంభం అవ్వాలి. అలా గాయత్రి మంత్రంతో ఆరంభమైతే ఎత్ర భాగవతం విదు, లేదు తద్ది భాగవతం విదు, అదే భాగవతం అని పేరు. మిగతా భాగవతం చెప్పే వాటిల్లో ఇవేం లేవండి. గాయత్రి మంత్రంతో ఆరంభం కాదు, వృత్రాసుర వధతో ఆరంభం కాదు. అర్థమవుతుందా? అందుకని దీనికి ఒక కొలమానాన్ని పెట్టారు మన ఋషులు. ఇది స్కంద పురాణంలో చెప్పారు. అలాగే మత్స్య పురాణంలో ఇంకో లక్షణం ఇచ్చారండి. ఏం లక్షణం ఇచ్చారు? ఆరభ్యయత్ర గాయత్రీ, గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ధీమహి మొదటి శ్లోకంలో వస్తుందండి. సత్యం పరం ధీమహి, మేము ధ్యానం చేస్తున్నాము అని. అది ఎక్కడైతే వచ్చిందో
దాంతో గాయత్రి మంత్రంతో ఆరంభం కావాలి. అది అవుతుందా లేదా మళ్ళీ మనం చూద్దాం. అందుకే భాగవతాన్ని ఆ కోణంలో చూద్దాం. ఉత్తగా అయితే చెప్పుకుంటూ పోతే ఈ పాటికి 1వ స్కందం దాటి 2వ స్కందంలో ఉండేవాళ్ళం. మామూలుగా చదివితే ప్రవచనం చెప్పుకుంటే అక్కడక్కడ ఉన్నవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా ఇలా ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకుంటూ వెళ్తే బాగుంటుందా బాగుంటుందా? అందుకోసమే ప్రయత్నం అనమాట. అందుకని చెప్తున్నారు, గాయత్రీ మంత్రంతో ఆరంభం చేసి వర్ణ్యతే ధర్మ విస్తర, ధర్మాన్ని విస్తరింపజేయాలి. ధర్మం అంటే ఎవరు? మళ్ళీ భగవంతుడు. ఆ భగవంతుని వైభవాన్ని చక్కగా తెలిపేదయ్యి ఉండాలి. అంటే కృష్ణ లీలలు, కృష్ణ వైభవం. అలాగే వృత్రాసుర వధశ్చాపి, వృత్రాసురుడి వధ ప్రధానమండి. ఎందుకంటే అందులోనే వృత్రాసురుడి వధలోనే నారాయణ కవచం కూడా వస్తుంది. నారాయణ కవచం ఎవడు చదువుతాడో వాడికి అపజయం అనేది లోకంలో ఉండదండి. వాడికి ఎప్పుడు విజయమే. చదివిన జీవుడు తరిస్తాడు. ఆ జీవుడికి ఉపాధేయమై ఇన్నాళ్ళు ఉండడానికి సహకరించిన ఈ దేహం కూడా వజ్రతుల్యమవుతుందండి. చాలా గొప్పది నారాయణ కవచం. అందువల్ల దాన్ని చెప్తున్నారు. ఎత్ర భాగవతం విధురితి అని మత్స్యపురాణం చెప్పింది. ఇంకా మనకి మత్స్యపురాణం తర్వాత గరుడ పురాణం చెప్పిన విషయం మనం చెప్పుకోవాలి. ఏం చెప్పారు గరుడ పురాణంలో? అర్థోయం బ్రహ్మసూత్రాణం, చాలా అందంగా చెప్పారండి. బ్రహ్మసూత్రాలకి అయమర్థ. భాగవతం చక్కగా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాన్ని చేసేదై ఉండాలి. ఇందుకే బ్రహ్మసూత్రాలు అంటే ఏవండి? అంటే మనకి వేదం ఉంది కదా, వేదంలో 2 భాగాలు ఉన్నాయి, పూర్వ భాగము, ఉత్తర భాగము. పూర్వ భాగాన్ని మొత్తాన్ని కర్మ భాగం అన్నారు. ఏమన్నారు? కర్మ భాగము అంటే యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా ఆరాధించాలి చెప్తుందనమాట పూర్వ భాగం. ఉత్తర భాగం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ భాగం అన్నారు. ఏమన్నారు? బ్రహ్మ భాగం. అది ఉపనిషత్తులన్నీ చెప్పాయి. ఆ ఉపనిషత్తుల్లో పరమాత్మ ఎలా ఉంటాడు, ఆయన వైభవం ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి. అందుకే వేదానికి కొంతమంది పూర్వ భాగాన్ని వదిలేసి ఉత్తర భాగాన్నే తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. అలా తీసుకున్న వాళ్ళని ఉత్తర మీమాంసకులు అని పిలిచారు. అలా తీసుకుంటే కాదు కదా, పూర్వభాగం కూడా తీసుకోవాలి కదా. వేదం మొత్తం కూడా ఒకటే. పూర్వ భాగం ఏం చెప్తుంది, ఉత్తర భాగం ఏం చెప్తుందంటే రామానుజు సమన్వయం చేస్తారు. పూర్వ భాగం అంతా ఆరాధన క్రమం చెప్తుంది, ఉత్తర భాగం ఆరాధ్యుని గురించి చెప్తుంది. అంటే ఎవరిని ఆరాధించాలో చెప్తుంది ఉత్తర భాగం. అందువల్ల బ్రహ్మసూత్రాలన్నీ కూడా పరమాత్మ వైభవాన్ని చెప్పేవే. అందువల్ల బ్రహ్మసూత్రాల యొక్క అర్థం అంతా ఏమిటి? మొట్టమొదటి జన్మాద్యస్య యతోన్వయాత్, జన్మాద్యస్య యతః అని ఆరంభమవుతుంది సూత్రం. వేదవ్యాసుడు ఆ బ్రహ్మసూత్రాలను ఒక్కోదాన్ని మనకు అందించాడు. అందులో జన్మాద్యస్య యతః అని 2వ సూత్రం. మొట్టమొదటి సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధా అటు తర్వాత అత ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస, పరమాత్మ యొక్క జిజ్ఞాస చేస్తున్నాము. దేనికోసం? దేని తర్వాత అంటే పూర్వమీమాంస చదివిన తర్వాత అటు పిమ్మట అత ఈ కారణం వలన. ఏ కారణం వలన? పూర్వమీమాంస యజ్ఞయాగాది క్రతువులు చెప్తుంది కదా, వాటి యజ్ఞయాగాది క్రతువుల వల్ల కలిగే ఫలాలన్నీ కూడా అల్పమైనవి, తక్కువ సుఖాన్ని ఇస్తాయి. అందువల్ల ఎంత అనుభవించినా అవి చేసినా సామాన్యమైన తాత్కాలికమైన స్వర్గ సుఖాలు ఇస్తున్నాయి. అయిన తర్వాత మళ్ళీ భూమి మీద పడుతున్నాం, మళ్ళీ కష్టాలు అనుభవిస్తున్నాం, మళ్ళీ కర్మ చేయాలి. అందువల్ల ఇది మాకు వద్దండి. ఏదో ఒకసారి ఇప్పుడు చూడండి, ఏ రోజు కష్టపడితే ఆ రోజు 500 ఇస్తారనుకోండి, అది మంచిదా? చక్కగా కష్టపడితే ఒకేసారి నశించని ధనం వస్తే మంచిదా చెప్పండి? ఏది మంచిదంటారు? ఎవరు కోరుకున్నదేనండి. ఇప్పుడు నిజానికి ఏ పూటకు ఆ పూట అన్నం తినగానే మళ్ళీ కడుపు నిండుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలి వేస్తుంది. కానీ లేదండి ఒక్కసారి తింటే మళ్ళీ మీకు ఆకలి అవుతుంది అన్నారు అనుకోండి, ఏది మంచిది చెప్పండి? హాయి కదండి, ఇంట్లో వండుకోక్కర్లేదు,
అసలు తిండి కోసమే కదా ఇన్ని కష్టాలు పడేది. బోర్డు ఉద్యోగాలు ఎవడు చేస్తాడు బొమ్మనండి. నీకు ఆకలి నిద్ర ఈ రెండు అక్కర్లేదురా అబ్బాయి, ఈ మందు తిన్నామంటే అన్నారు అనుకోండి, ఇంకా వాడికి దుఃఖం ఏంటండి? దేనికి కష్టపడాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేయాలి చెప్పండి? చేస్తారు ఎవరైనా? మా డాక్టర్ గారే ప్రాక్టీస్ మానేస్తారు. ఎందుకు వెళ్తారు? ఇంజక్షన్స్ చేయడానికి. ఏదో 4 పైసలు కూడగట్టుకోవాలి. ఇంట్లో పిల్ల జల్ల మనవలు అందరూ ఉంటారు కదండి, వీళ్ళందరినీ చూడాలి. ఇప్పుడు ఆ పాటలు పాడే ఆయన, వాయించే ఆయన ఉన్నాడు. వాడు ఏమయ్యా నీకు ఆకలి దప్పిక ఇవి లేకుండా మందు ఇచ్చేసా కదా, రోజు సంకీర్తన చేయని పోయా ఆడ పాడతాడు అంటారు అంటారు చెప్పండి. అవి ఉంటాయి కనుకే మనం ఏదో పని చేసుకుంటాం. పని చేసేది దేనికోసం? మన కోసం కాదండి, శరీరం కోసం పని చేస్తున్నాం. మన కోసం చేసుకుంటున్నా. మనం శరీరం లోపల ఉన్నాం. నిజానికి ఆత్మకు ఆకలి లేదు, దప్పిక లేదు. మరి దేనికండి కష్టపడుతున్నాం అంటే ఇందులో ఉండి పని నడిపించాలి కనుక దీనికి కావాలి. కారులో వస్తున్నాం, కారుకి డీజిల్ అవసరం, మనకు కాదు. మీకు అవసరమా డీజిల్? ఎవరైనా తాగుతారా డీజిల్? కాఫీ తాగినట్టుగా ఇస్తారు, తాగుతారా? ఎవడు తాగరండి, మాకు వద్దంటారు. మీకు అవసరం వేరు, పాలు తాగుతారు, లేదా పాలని పాడు చేసి కాఫీ తాగుతారు, లేదా వాటిని కూడా పాడు చేసి టీ తాగుతారు తప్ప వేరే కిరోసిన్ డికా ఇవి తాగుతారండి ఎవరన్నా? డికాషన్ తాగే వాళ్ళు కూడా ఉన్నారండి మధ్య. అందువల్ల వాహనానికి వేరు, శరీరానికి వేరు. శరీరానికి ఆహారం వేరు, ఆత్మకు ఆహారం వేరు. శరీరానికి ఆహారం అన్నాదులు, ఆత్మకు ఆహారం భగవత్ కథ, భగవద్ గుణగానం. ఇవే ఆత్మకు ఆహారం. శరీరానికి అన్నం లేకపోతే నీరసం వస్తుంది, ఆత్మకి భగవత్ కథలు లేకపోతే అది కృషించిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, విశ్వాసం సడలిపోతుంది. మీకు బలం కావాలో ఆత్మబలం. ఎంతమంది కావాలి? ఆత్మబలం ఉన్నవాడు తిండి లేకపోయినా బతకగలుగుతాడండి. 2 రోజులు 3 రోజులు తిండి లేకపోయినా వాడు మనోబలం అంటారు. వాడికి మనోబలం ఎక్కువ అండి అంటారా? అనరా? విన్నారా ఈ మాట? జీఆర్ స్వామి వారు నేను అందరూ అంటమే, పొద్దున్న ఎప్పుడో వచ్చాడు మహానుభావుడు, అలా ఉపన్యాసం చెప్తూనే ఉన్నారు, భగవద్గీత చదువుతూనే ఉన్నారు. కింద కూర్చున్న మాకు మైకులో మేము చదవలేదు కానీ 4 సార్లు ఒకటికి లేచాం, 4 సార్లు నీళ్లు తాగాల్సి వచ్చింది. ప్రసాదం ఎక్కడ పెడతారా అని ఏకాదశి పూట కూడా వెతుక్కున్నాం. కానీ ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదండి. పొద్దున్న ఎలా ఉన్నారో పారాయణ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారండి. ఎక్కడ వరకు నా శ్రమ కనబట్టలేదు, చిరునవ్వు తగ్గట్లేదు. ఏమిటండి కారణం అన్నారు. చెప్తారు, మీరు కూడా చేస్తారా చెప్పమంటారా? ఆయనకి పెరుమాళ్ళ మీద ఉన్న విశ్వాసం, భక్తి. అది మనకి పెరుమాళ్ళ మీద అంటే అది మనకి అంతే తేడా. ఏంటండి అర్థమైందే? వారికి పెరుమాళ్ళు, మనకి ప్రసాదం, ఇదే తేడా, వేరేదేం లేదండి. నిజానికి ప్రసాదం అన్నా ఔషధమేనండి. కానీ ప్రసాద బుద్ధితో తింటంలా. కొంతమంది అంటారు వీళ్ళందరూ ప్రసాదం భక్తులండి అంటారు. అంటే కోపం వస్తున్నారు కదా, రాకూడదు. మనందరం ప్రసాదం భక్తులమే. నేనైతే ప్రసాదం భక్తుడినే. ఎందుకో తెలుసా అండి? మా డాక్టర్ గారు కనపడితే అంటారు, స్వామి ఏ రోగం రాకూడదండి, ట్యాబ్లెట్ వేసుకుంటే మంచిదండి, అది వేసుకుంటే. ఎందుకు అసలు రోగం తెచ్చుకోవడం, మందు వేసుకోవడం? అవునా? నేనంటే మందులు వద్దండి, కాసేపు ఎక్సర్సైజ్తో తగ్గించుకుందాం అంటుంటా. అవునా? కానీ అందరూ అది చేయరుగా. అందుకని అలాంటి వాళ్ళకి ఆ మందు అవసరం. కానీ మీరు తినే ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటే అది ఔషధిలా పనిచేస్తుంది. మీరు పండు తింటున్నారు, ఒకసారి కృష్ణ అర్పణమస్తు అని కృష్ణుడికి చూపించి తిన్నారనుకోండి, అది నిజంగా ఔషధిలా పనిచేస్తుందండి. అందుకే జీఆర్ స్వామికి బలం ఏమిటంటే వారు తినేది కొంచెమే, అల్పమే, కానీ ఆ తేజస్సు, ఆ బలం రావడానికి కారణం ఏమిటి? వారు మనతో పాటు జనాల్లోనే ఉంటారు, కానీ అది ఒక ఆరాధన అనుకుంటారు. అందుకే వారికి అది ఆరాధన చేస్తే వచ్చే బలం వస్తుంది, ఆ శక్తి వస్తుంది.
మనం వ్యక్తితో మాట్లాడితే వ్యక్తితో సంభాషిస్తున్నాం అనుకుంటారు. లేదు భార్యాభర్త అనురాగంతో ఉంటే అది కామం అనుకుంటున్నారు. అది కూడా ఒక యజ్ఞం అనుకోండి, ఏమండి? అది యజ్ఞము భగవద్ ఆరాధన అనుకుంటే అది వారికి బంధకం కాదు కదా. ఎందుకు బంధకం అవుతుంది? ఆరాధన అనుకోవట్లే కదండి. ఇప్పుడు నీ భర్తను పిలవాలి, లేదు నీ భార్యని పిలవాలి, దేవుడి పేరు పెట్టి కృష్ణ అని పిలిచామనుకోండి, ఆవిడికి పేరు ఏదవుతుంది? ముద్దు పేరు. దేవుడిని పిలిచినట్టు అయిపోతుంది. అవుతుందా అవుదా? పిల్లోడిని పిలుస్తున్నారు, అదే కన్నా అని పిలిచారు, దేవుడు ఆనందపడతాడు, నన్నే పిలిచాడని. ఇలా ఏది చేస్తున్నా భగవద్ ఆరాధన వేషం అంటారు. అందుకే ఆ భావనతో ఉంటే మనిషికి వర్చస్సు శతగుణితోత్తరం అవుతుంది, పెరుగుతూ ఉంటుంది వర్చస్సు. అది లేదనుకోండి, మనలో వర్చస్సు నీరుగారిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. అందుకని ఇప్పుడు భగవద్భావనలో ఉండడం అనేది చాలా ప్రధానమైనది అనమాట. అందుకని అది మనకి రావాలి, తెలియాలి. అందుకే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఇచ్చే సామాన్య ఫలాలు మాకొద్దు, మాకు కావాల్సిన బ్రహ్మ పరమాత్మ, ఆయనే మాకు కావాలి, ఆయన గుణాలు మాకు తెలియాలి అంటే బ్రహ్మసూత్రాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అందుకే బ్రహ్మసూత్రాల్లో అతః ఈ కారణం చేత సామాన్యమైనటువంటి లాభాలు ఏవి తీసుకున్నా మళ్ళీ కావాలనిపిస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది. తినే కొద్దీ రోగం పెరుగుతుంది తప్ప రోగం తరుగుతుంది ఎవరికని చెప్పండి. తిననివాడికి రోగం వస్తుంది, తిన్నవాడికి రోగం వస్తుంది. ఏమండి చెప్పండి? అందరికీ అనారోగ్యాలే. మరి ఈ అనారోగ్యాలు ఈ తిండి వల్లే వస్తున్నాయని ఒక ఆయన తిండి మానేశాడు, పళ్ళు తింటా అన్నాడు, చక్కగా రోగం తగ్గిపోయిందని. చెప్పకూడదు కానీ డాక్టర్ గారి కోపం వస్తుంది. హై షుగర్ ఉంది ఒక ఆయనకి, మాకు తెలిసిన స్వామి, ఆయన అన్నం మానిపారేశాడు. ఈ అన్నం వల్లే అంత గ్లూకోజ్ కదండి, ఇప్పుడు అందులో పాలిష్ అంతా, అవి తినడం వల్ల రోగం పెరుగుతుంది. ఆయన ఏం చేశాడు? శుభ్రంగా ఉదయం పూట సాల్ట్ కూడా వేసుకోకుండా గోధుమ రవ్వ జావ, అదే మన రాగి జావ, తర్వాత మధ్యాహ్నం అసలు అన్నం అనేది లేకుండా రొట్టెలు, జొన్న రొట్టెలు, సాయంత్రం ఉడకబెట్టినటువంటి కూరగాయలు, ఫ్రూట్స్, ఇంతే. 3 నెలలు తీసుకున్నాడు, షుగర్ మొత్తం నార్మల్గా వచ్చింది. ఒక మందు వాటాల. మా డాక్టర్ గారు కారు పెట్టరు సాయంత్రం నుంచి, మా వ్యాపారం బాగా చేస్తున్నారు. నిజమండి. అన్నిటికంటే ఆహార నియమం చాలా చాలా గొప్పది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇన్ని చెప్పినా అందరూ చేస్తారని గ్యారెంటీ ఉండదు. ఈ రుచిని నోటిని కట్టడం చాలా కష్టం. ద్వితీయ స్కంధంలో చెప్తాడు, ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలంటే జితశ్వాస, శ్వాసని జయించడం, అలాగే వాక్కుని జయించడం, నాలుకని. రుచిని కట్టేసుకోగలిగిన వాడు అన్నింటినీ జయిస్తాడు. రుచిని కట్టగలుగుతామా? ఫస్ట్ మానేస్తారు. సింగనాదం జీలకర్ర తింటే వస్తే వచ్చింది రోగం. ఉపన్యాసకారులే చెప్తున్నాడు ఒక ఆయన, బోడి బతికేది ఎంతకాలం గనక ఎందుకు ఈ ముష్టి తిండి తింటాం, అన్నీ తినేస్తా, గుటుక్కుమని పోతా. ఏమిటండి ఇది? ఏదైనా సాధించాలి అనుకుంటే ఆహార నియమం పాటించాలి. ఇప్పుడు చదివే పిల్లవాడికి స్కూల్లోకి వెళ్తే టీచర్ గారు తిడుతున్నారని బోడిది ఆవిడెవరు తిట్టడానికి, నేను చదవను కాక చదవను అన్నాడు అనుకోండి, నష్టం ఎవరికండి? ఏ ఆహారం ఎంత తినాలో ఎలా తినాలో శాస్త్రం చెప్పింది. జీవితం కోసం, శరీర తృప్తి కోసం అని ఏది పడితే తింటే ఇంకా దృఢత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మనస్సునికి ఎలా వస్తుంది? ఏవి తినద్దన్నారో అవి తినడం మానేయాలి. మీరే ఇలా చెప్తే ఏముంటాయి తెల్లవి ఎందుకు తినకూడదని తింటాడు. ఉల్లి వెల్లుల్లి అంటారు కదండి, వాటికి కూడా ఏం తప్పే ఉందిలే అనుకుంటారు. ఆహార నియమం చాలా ప్రధానం. అందువల్ల ఆహారాన్ని నియమనం చేస్తే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అవన్నీ కూడా చెప్పారు మన శాస్త్రంలో. అందువల్ల అర్థోయం బ్రహ్మసూత్రాణం, బ్రహ్మసూత్రాలకు అర్థం అయం భాగవత, ఈ భాగవతం బ్రహ్మసూత్రానికి అర్థం అండి అని చెప్పారు. అంతేకాదు
భారతార్థ వినిర్ణయ, భాగవతం యొక్క అర్థాన్ని నిర్ణయిస్తుంది. భాగవతం ఏం చెప్తుందండి? కృష్ణం ధర్మం సనాతనం ఏచ అధ్యాత్మ విదో జనా, అధ్యాత్మ జ్ఞానం కలిగిన మహానుభావులు ఏం చెప్తారో, ధర్మశాస్త్రాలన్నీ అధికరించిన వారు ఏం చెప్తారో అవన్నీ భారతం నిర్ణయించి, భారతంలో ధర్మం ఎవరు అంటే కృష్ణుడు గురించి చెప్పారు. కృష్ణం ధర్మం సనాతనం అని, అదే మనకి ఇక్కడ చెప్పారండి. దాన్ని నిష్కర్షిస్తుంది శ్రీమద్ భాగవతం. అంతేకాదు గాయత్రీ భాష్య రూపోసౌ అసౌ భాగవత గాయత్రీ భాష్య రూప, గాయత్రీ మంత్రం యొక్క రూపమండి. ఏమండి గాయత్రీ మంత్రం అంటే ఏమిటి? గాయత్రి అంటే గాయంతం త్రాయతీతి గాయత్రి, గానం చేసిన వాడిని రక్షించేది గాయత్రి అంటారు. ఎవరు గానం చేస్తారో వాడిని రక్షిస్తుంది. అయితే అవి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 24 అక్షరాలు ఉంటాయండి. ఆయన 24 అక్షరాలు కలిగినండి గాయత్రి మంత్రం వ్యాహృతిని తీసేస్తే, ఓం భూర్భువస్సువ అని తీసేస్తే తత్సవితుర్వరణ్యం దగ్గర నుంచి ఆరంభం అవుతుంది. 3 పాదాలు కలిగి ఉంటుంది. త్రిపదా షట్ కుక్షి అంటారు. త్రిపద 3 పాదాలు, ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదానికి ప్రతీక. 3 పాదాల్లో ఏం చెప్పారు అని ఉందో మనకు అన్వయం చేస్తారు. ఏం చెప్తుంది గాయత్రీ మంత్రం అంటే దేవస్య సవితు వరేణ్యం భర్గ ధీమహి అని అన్వయం. దేవ అంటే ప్రకాశించేవాడు, ఆ ప్రకాశించేటువంటి భర్గ, ఆ తేజస్సు ఏదైతే ఉందో సవిత అంటారండి. దేవస్య సవితు, ఆ ప్రకాశశీలుడైనటువంటి ఆ భగవంతుడు సవిత అని పిలుస్తారు. ఆ పరమాత్మని ఏమంటారు? సవిత. ఆ సవిత వరేణ్యం భర్గ అని చెప్పారు. చాలా మంచిగా ఉత్కృష్టంగా, వరేణ్యం అంటే ఉత్కృష్టంగా, భర్గ ప్రకాశించేయండి తేజస్సుని ధీమహి ధ్యానం చేస్తున్నాము. భావన అనుకుంటే చాలండి, ముందు భావంతో అనుకోవాలి. ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కాంతిని నేను ఉపాసిస్తున్నాను, నాకేంటి లాభం? యో నః ధియః ప్రచోదయాత్, ధియో యో నః ప్రచోదయాత్ అని వస్తుంది కదండి. అందులో చెప్తున్నారు యహ, ఏ సవిత అంటే ఏ భర్గ, ఏ ప్రకాశించేటువంటి తేజస్సు ఉందో ఆ తేజస్సుకు ఆధారమైన వాడెవడు? ఇప్పుడు దీపం వెలుగుతుందండి, కాంతికి ఆధారం ఎవరండి? మిమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి కాంతి వస్తుంది, ఆ కాంతికి ఆధారం ఏది? అక్కడున్న లైటు. ఇక్కడ దీపం నుంచి కాంతి అంత దూరం వస్తుంటే ఆ కాంతికి ఆధారం ఏది? ఆ దీపం. దీపం లేకపోతే కాంతి రాదు. అలాగే ఈ తేజస్సు బోళ్ళంతుంది. భర్గ, భర్గో దేవస్య ధీమహి అంటాం కదండి. భర్గ, ఏ తేజస్సు అయితే ఉందో ఆ తేజస్సుకి ఆధారం ఎవరు? సవిత. తత్సవితు అని మంత్రంలో చెప్తారు. ఆ సవిత ఉంది కదా, ఆ సవిత నహ మనందరికీ కూడా ధియ అంటే బుద్ధిని, ప్రచోదయాత్ మన బుద్ధులని ప్రచోదనం చేయాలి, వర్ధింప చేయాలి. గాయత్రీ మంత్రం యొక్క అర్థం సామాన్యంగా చెప్తే వినండి. ఇది రోజు అనుకోండి. మంత్రంలో స్వరాలు పోతే కష్టం, వాటిని ఇష్టం వచ్చినట్టు చదువుతున్నారు. స్వరం పోతే అర్థం మారుతుంది, అర్థం మారితే అనర్థం వస్తుంది. అందులో ఏం చెప్తున్నారు? భావన చేసుకోండి. చేసుకుంటారా? ఏ పరమాత్మ యొక్క ప్రకాశించే తేజస్సు ఉందో, అంటే గొప్పగా ఉత్కృష్టమైనటువంటి తేజస్సు మా అందరికీ కూడా బుద్ధులని వర్ధింప చేయాలి, మా బుద్ధులు పెరగాలి, బుద్ధిమంతులం కావాలి
అందుకే ఇలా భావన చేస్తే వాడి బుద్ధి బాగా వికసిస్తుందండి, వాళ్ళలో తేజస్సు పెరుగుతుందండి. సహస్ర గాయత్రి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆలోచించండి. అంటే అనుక్షణం వాడు తపస్సు చేయండి, నా బుద్ధి పెరగాలి, నా బుద్ధికి చక్కగా ప్రచోదనాన్ని ఇవ్వు భగవంతుడా, దానికి చక్కగా చైతన్యాన్ని ఇవ్వు అని ఇలా 1-4 సార్లు చాంట్ చేయడం వల్ల ఏమవుతుంది? భగవంతుడు ఆ చైతన్యాన్ని ఇస్తాడండి. ఇస్తే నీకు సమస్తం కైవసం అవుతాయండి. అలా చేసిన వాడు ఎవరో తెలుసా? కొన్ని కోట్లు 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 తపస్సు చేసిన వాడు విశ్వామిత్రుడు, గాయత్రి మంత్ర ద్రష్ట. అందుకే ఆ మహానుభావుడు ఏం చేశాడు? ఇంకో లోకాన్ని సృష్టించాడండి. ఏంటది? త్రిశంకు స్వర్గం అంటారు కదండి. ఇంకో ఇంద్రుని చేస్తా అన్నట్టు. ఒరే వద్దురా నాయనా, అందరూ ప్రార్థన చేశారు. బ్రహ్మగారు వచ్చాడు, సృష్టికి ప్రతి సృష్టి వద్దని. సరే, ఆ ఇంద్రలోకం మామూలుగా ఉంటే ఇది తిరగబడి ఉంటుంది అన్నాడు. ఎంత గొప్పవాడండి విశ్వామిత్రుడు. అంటే ఆ గాయత్రీ మంత్ర ఉపాసన భావనతో చేసే వ్యక్తికి కూడా వాడికి ఆ శక్తి వచ్చేస్తుందండి. అద్భుతమైన తేజస్సు. పండిన పండు ఎలా ఉంటుందో ఆ పండు కాంతి వారిలో ప్రసరిస్తుంది అనిపిస్తుందండి. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో మరో సూర్యుల్లా ప్రకాశిస్తాడండి ఆ వ్యక్తి. అంత గొప్పది గాయత్రి మంత్రం. అందుకే నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదేవత. గాయత్రీ మంత్రంతో సమానమైన మంత్రం ఇంకోటి లేదు, తల్లిని మించిన దైవం లేదంటారు. అందువల్ల గాయత్రి చాలా గొప్పది. అర్థం తెలియజేస్తుంది భాగవతం. అందువల్ల భాగవతం చదివినా ఏమొస్తుంది? గాయత్రి మంత్రార్థాన్ని ఇందులో మనకి ఇస్తుందండి అన్నారు. ఇంకా ఏం చెప్తుంది ఇందులో? సవిత అన్నారు కదండి. సవిత అంటే సూర్యుడు అనే అర్థం కాదండి. ఒక పదం ఏర్పడాలంటే సా రావాలనుకోండి, ముందు ఉస్ రావాలి, ఉస్ ప్లస్ ఆ కలిస్తే సా అవుతుంది. ఇప్పుడు సవిత రావాలంటే సవిత్రు అంటాం కదా, చూడండి, ఉస్ ప్లస్ ఆవ్ ప్లస్ ఈ ప్లస్ త్రు, 3 కలిస్తేనే. చూసారా? మామూలుగా భాగవత కథలు చెప్పుకుంటే వేరు, లోతుకి వెళ్తే ఎలా ఉంటుందో పర్వాలేదు వినండి. సవిత్రు కదా, జాగ్రత్తగా వింటా అంటే చెప్తా, లేదా పైకి వెళ్ళిపోతా. వింటారు కదా? సవిత్రు అన్నప్పుడు ఉస్ ప్లస్ అవి అవ్, ఉస్ ప్లస్ అవ్ కలిపితే సవ్ అయింది. ఏమైంది? సవ్ అనండి. ఉస్ ప్లస్ అవ్ సవ్ ప్లస్ ఈ కలిపితే సవ్ ప్లస్ ఈ ఏమైంది? సవి. ఇప్పుడు సవిత రాసాం కదండి, స అనాలంటే అకారం కూడా ఉండాలి, అనేది కూడా చూడైంది. సవ్ పక్కన ఈ కలిసింది కనుక సవి, తర్వాత త్రు. ఇవి ధాతువులు అన్నమాట. ఒక్కో దానికి ఒక్కొక్క అర్థం చెప్పారండి. ఏంటండి అంటే దానికి చెప్తూ ఉస్ అంటే ఏమిటి అర్థం అంటే స్వీపాని ప్రసవే అని చెప్పారు. స్వీ అనే ధాతువు ప్రకారం లోకాన్ని సృజించడం. చూడండి, సవిత అనే దాంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఉస్ అంటే సృష్టి, లోకాలన్నింటినీ సృష్టించడం. దాని తర్వాత అవ్ అని ఉంది కదండి, ఉస్ ప్లస్ అవ్ కలిస్తే సవ్ అయింది కదా. ఉస్ అంటే ఏం చెప్పాము? సృష్టి. చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్పకపోతే నిద్రపోతారు. అవ్ అంటే ఏమిటి? అవరక్షణి అని సంస్కృతంలో ఒక ధాతువు, దానివల్ల రక్షణ చెప్తున్నారు. దానికి పేరు స్థితి. పైన ఏమొచ్చిందండి? సృష్టి వచ్చేసింది. సృష్టి తర్వాత ఏమొచ్చింది? స్థితి వచ్చింది. మరి ఈ ఉంది కదండి, ఉస్ అంటే సృష్టి అయిపోయింది. తర్వాత ఆవు అంటే రక్షణ అయింది. ఇప్పుడు ఉన్నదేంటి? ఇకారం ఉంది. ఇన్ అనే 2 ధాతువుతో ఈ తెచ్చుకున్నాం. ఇన్ గతవు అని అర్థం. సృష్టి స్థితి తర్వాత ఏముంటుందండి? గట్టిగా మీకు సంస్కృతం వచ్చేసిందండి, బ్రహ్మాండంగా చెప్పేశారు.
నేను చెప్పకుండానే. సవిత అని సూర్యుడికి పేరండి. ఏం పేరు? సవిత అంటే మనిషి పుట్టుక, తర్వాత వాడికి స్థితి. సూర్యుడి వల్ల కానీ పంటలు పండుతున్నాయి. ఈ కిరణాల చంద్రుడి మీద పడి అక్కడి నుంచి చంద్రుడు ఇచ్చేయండి వెన్నెల వల్ల పంటలు పండుతున్నాయండి. అయితే మనకి గతి ఏమిటి? సూర్యుడు లేకపోతే అన్ని ప్రాణులు పోతారు. అసలు ఆ సూర్యుడు ఉండడానికి కూడా లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే పరమాత్మ అని పేరు. అందులో సవిత అంటే ఆయనకే పేరు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఉస్ అంటే ఏమిటి అర్థం? దానికి ఒక ధాతువు కూడా చెప్పాను, సుయి ప్రాణి ప్రసవే అన్నమాట. ఈ లోకాలన్నీ సృష్టించడం. రెండోది అవు అని ఉంది. ఏమిటి దానికి అర్థం? రక్షణ, అవరక్షణ అనే ధాతువు వల్ల. మూడోది ఏంటి? ఈ సవి రావాలి కదా, ఈ ఉంటేనే. ఇప్పుడు వా వి అవ్వాలంటే ఏ అక్షరం కలవాలండి? ఇప్పుడు వకారాన్ని వా అనాలంటే ఉవ్వు ప్లస్ ఆ కలిస్తే అయింది, ఉవ్వు ప్లస్ ఆ కలిస్తే వా అయింది. ఇప్పుడు వా అని దీర్ఘం తీయాలంటే వా ప్లస్ ఆ వా అవుతుంది. ఇప్పుడు వి అవ్వాలంటే వా ప్లస్ ఈ వి. వి అవ్వాలంటే ఈ జోడించాలి. ఊ అవ్వాలంటే ఊ పెట్టారు. అంతే, మీకు వచ్చేసింది. ఊరికి అల్లుకుపోతారు బ్రహ్మాండంగా. చూసారండి ఎలా చెప్పారో? ఇప్పుడు సవ్ వచ్చింది కదా, మరి సవిత అంటాం కదా. ఇప్పుడు సవి అవ్వాలంటే సవా ఉంది కదా, ఇప్పుడు ఏ అక్షరం పెట్టాలి చెప్పండి? చూసారా వచ్చేసింది మీకు? ఈ పెట్టాలి. ఆ ఇకారం ఎలా వచ్చింది అంటే ఒక ధాతువు చెప్పారు సంస్కృతంలో, ఇన్ గతౌ. ఏం చెప్పారు? ఇన్ అంటే అర్థం వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే పుట్టింది, ఉన్నది, చివరికి ఏమవుతుంది? లయం అవుతుంది. ఇప్పుడు సవి అంటే ఎంతవరకు అర్థం వచ్చింది చెప్పండి మీకు? సృష్టి, స్థితి, లయాలు, ఈ మూడు అవుతాయి కనుక సవి అంటే సృష్టి, స్థితి, లయాల వరకు తెలిసింది. మరి లయం అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం కదండి. దానికంటే పైన ఇంకోటి ఉంది, అదేంటిది? మోక్షం అంటారు. అది చెప్పేది త్రు అనే పదం. ఆ త్రు అనే దానికి ప్లవన సంతరణయో అని ధాతువు. ప్లవన సంతరణయో త్రూ అన్నమాట. ఇంగ్లీష్లో త్రూ అంటారు కదండి, వాడి త్రూ వచ్చారండి అన్నట్లుగా. బహుశా త్రూ అనే దానికి ప్లవ అంటే పడవ అని అర్థం, సంతరణము అంటే దాటడం అని అర్థం. త్రూ అనే పదానికి అర్థం ఏం చెప్పారు? సంస్కృతంలో ప్రతి పదానికి అర్థం ఉంటుందండి. ఉంటుందా ఉండదా? ఇప్పుడు తండ్రి సంస్కృతంలో ఏమని పిలుస్తారండి? మిమ్మల్ని గట్టిగా పిత. ఎందుకు పిత అన్నారు చెప్పండి? కొత్త పదాలు ఏమైనా తెలుసుకోవాలండి మనం. ఈ భాగవత సప్తాహంలో మంచివి నేర్చుకోవాలి. పిత అని ఎందుకు పిలిచారు అంటే ఆ పిల్లవాడిని పాలిస్తాడు కనుక వాడికి పేరు పిత. పాలించడం అంటే ఈ పాలు కాదండి, పాలించడం అంటే రక్షించడం. పాల్యతేతి పిత ఏమంటారు చెప్పండి ఒకసారి? పాల్యతే ఇది పిత. వాడిని చక్కగా పాలిస్తాడు, పరిపాలిస్తాడు గనక ఆయనకి పేరు పిత. మాత అని అమ్మని ఎందుకు పిలుస్తారు? సంస్కృతంలో అమ్మని ఏమంటారు? ఎందుకంటారు? మాత కొలిచి ఇస్తుంది కనుక ఆవిడ పేరు మాత. ఏం కొలిచి ఇస్తుందండి? ఆవిడ గర్భంలో పెట్టుకుని కొన్ని తాతగారి పోలికలు, కొన్ని మేనమామ పోలికలు, కొన్ని తండ్రి పోలికలు, కొన్ని ఆవిడ పోలికలు అన్నీ కొలిచి కొలిచి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తుంది. అందుకే కొంతమంది అంటుంటారు అచ్చు వాడి ముక్కు వాళ్ళ తాతగారిదేనండి అని. ఇంకో ఆయన అంటాడు వాడు మాట్లాడితే అచ్చు వాళ్ళ నాన్న నోట్లో చూడబడ్డట్టుందండి అంటారు. అంటారా? వాడు తిడుతుండే అచ్చు వాళ్ళ అమ్మేనండి అంటారా? వాళ్ళ అమ్మే ఇలా చెప్తుంటారు.
వాడు దానం చేస్తాడు, అచ్చు మేనమామ బుద్ధులండి అన్నారా అనరా? అంటే అలా కొలిచి అన్నీ ఇస్తుందట మాత అని. ఇలా అనేక రకాలుగా చెప్తారనుకోండి ఒక్కో ధాతుకు. అలాగా త్రు అనే దానికి ప్లవనము, సంతరణము అనే అర్థాల్లో చెప్తారు. త్రు అనేది సంతరణం అంటే దాటడం. అందులో ఇప్పుడు గాయత్రి మంత్రంలో సవితృ అంటే అర్థం ఏమిటి? సృష్టి స్థితి లయాలు చేయడమే కాకుండా భక్తి కలిగిన వాళ్ళకి మోక్షాన్ని కూడా ఇస్తాడు కనుక భగవంతుని ఏమని పిలవచ్చు? గట్టి చెప్పండి, సవితృ. అందుకే సూర్యుని ఏమని పిలుస్తారు? సవితృ సూర్యనారాయణ అంటారా అనరా? భగవంతుని కూడా ఏమని పిలుస్తారు? సవిత ఏమంటారు? సవిత అంటే అర్థం సృష్టి స్థితి లయాలకి కారకుడివి, మోక్ష కారకుడివి అని చెప్తారనమాట. మన లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదండి. ఉత్తగా పేర్లు ఒక్కొక్కరికి ఒక పోస్టు, కానీ మొత్తం చేసేది ఎవరండి? ఈయనే. అందువల్ల ఇప్పుడు మీకు అర్థమైందా? అలాగే భర్గ అని పేరుంది కదండి, దానికి కూడా వేదం చెప్పింది మనకి. వైతి లోకాన్ భాసయతే మైత్రేయి వేదంలో చక్కగా చెప్తారు. భర్గ అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? భా రా గా. ఏమేమి ఉన్నాయి? భా రా గా. కవి భర్గ అయింది. ఒక్కొక్క అక్షరం ఏం చెప్తుంది? భయతి భాసయతే లోకాన్ని, లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. భా అంటే రేతి రంజయతీది అఖిలాని, ఈ లోకాలన్నింటినీ కూడా ఆనందింపజేస్తుంది. రా అంటే అవునా కదండి? భా అంటే లోకంలో సృష్టించాడు పరమాత్మ. మంచి మామిడి చెట్లు, పనస చెట్లు, మంచి నీరు అన్నీ వచ్చాయి. ఉత్తగా ఉంటే ఏం లాభం? వచ్చిన తర్వాత మన్ని సృష్టించాడు, వాటిని తింటున్నాం మనం. అబ్బో మామిడి పండు అద్భుతం అండోయ్, జామ పండు అద్భుతం అండోయ్ అంటున్నారా లేదా? అలా లోకాలను ఆనందింపజేస్తాట. లోకం అంటే ఎవరో కాదు, మనమే. లోకస్తు భువనే జని, లోకంలో ఉన్న జనులందరినీ ఆనందింపజేస్తుంటుందట. అందువల్ల రకారానికి అర్థం అది. మరి గకారానికి అర్థం ఏంటండి? గా అంటే గైత్యాగచ్చతే అజస్రం, అందరి చేత కూడా చక్కగా చేరడానికి వీలైనది, అందరూ పొందడానికి వీలైనది ఏదో దాని పేరు గా అని అర్థం. ఇప్పుడు భర్గ అంటే అర్థం తెలిసిందా? బా అంటే లోకంలో అన్నిటినీ ఇచ్చేది, అలాగే రా అంటే అందరినీ ఆనందింపజేసేది. అలా ఆనందింపజేసేది అందరూ పొందడానికి వీలుగా ఉండేది గా. భర్గ అంటే అర్థం అన్నిటినీ పుట్టించి అందరినీ ఆనందింపజేసి అందరినీ పొందడానికి వీలుగా ఉండేది ఏదో దాని పేరు భర్గ అని చెప్పారు. ఈ గాయత్రి మంత్రార్థాన్ని ఇందులో చెప్పేటండి. గాయత్రి భాష్య రూపోసౌ అంటూ ఇంకా మనకి చాలా వివరణ ఇచ్చారు. భాగవత లక్షణం ఏమిటి, ఇంకా లక్షణాలు అనేవి సాయంత్రం చెప్పుకుంటూ భాగవతంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటూ ముందుకు ప్రవేశిస్తాం అన్నమాట. ఈ 7 రోజుల పాటు మొదటి స్కంధం చక్కగా విందాం, తెలుసుకోండి, పెన్ను నోట్స్ పెట్టుకొని రాసుకోండి. మీకు ఏమైనా సందేహాలుంటే అడగండి, తర్వాత తెలిస్తే చెప్తా, లేదంటే తెలుసుకుని గురువు అని అడిగి చెప్తా. ఓకేనా? అందరం సర్వజ్ఞానం కాం కదా, తెలుసుకుందాం. ఇది చదువుకోవాలి. ఇదేదో ప్రవచనం చెప్పి అందరినీ రంజింపజేయడానికి చేసే కథలు వేరు. ప్రతి సంవత్సరం వస్తాం కనుక ఇక్కడికి ఇలా చేసుకుందామని గత సంవత్సరం మీ అందరితో చెప్పాం. పెరుమాళ్ కూడా ఆమోద ముద్ర వేశాడు మనకి, అవునా కదా? అందుకని చక్కగా చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. జై శ్రీమన్నారాయణ. భాగవతం
శ్రీ